మానవ సమాజ పురోగతికి హేతుబద్ధత, జ్ఞానం, సత్యం, స్వేచ్ఛ, నీతి ముఖ్య అంశాలు. వీటిని ఆధారంగా చేసుకుంటూ భారత కాలమానం ప్రకారం ప్రతి ఆదివారం రాత్రి 9:30 గంటలకు టోరీ హ్యూమనిస్ట్ అవర్లో సమకాలీన సామాజిక అంశాలను, సాహిత్య సాంస్కృతిక అంశాలను మానవవాద కోణంలో చర్చించుకుందాం. రండి, మీ సంశయాలను, మీ అభిప్రాయాలను మాతో పాటు పంచుకోండి. తెలుగువారి ఆత్మీయ వారధి టోరీలో హ్యూమనిస్ట్ ఆర్ట్ కార్యక్రమానికి స్వాగతం. ఈ కార్యక్రమాన్ని సౌత్ ఏషియన్ హ్యూమనిస్ట్ అసోసియేషన్ సాహా మరియు బాబు గోగినేని హ్యూమనిస్ట్ అండ్ రాషనలిస్ట్ అరీనా ఫేస్బుక్ గ్రూప్ వారి సౌజన్యంతో మీ ముందుకు తీసుకొస్తోంది ఆర్జే సబియా. వ్యూయర్స్ మాతో డిస్కషన్ లో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే టోరీ స్కైప్ ఐడి TORI.LIVE లైవ్ 1 కి కాల్ చేస్తే మీరు కూడా మాతో పార్టిసిపేట్ చేయొచ్చు. సో మనం లాస్ట్ వీక్ చైల్డ్ అబ్యూస్ గురించి, పిల్లలపై హింస లాక్డౌన్ లో ఎలా పెరిగింది, దానికి కారణాలు ఏంటి అన్న దాని గురించి డిస్కస్ చేసామండి. సో ఈ వీక్ సైకలాజికల్ ఆస్పెక్ట్స్ కాకుండా రిలీజియస్ అండ్ కల్చరల్ అంటే సాంస్కృతిక ప్రభావం ఎలా పడుతుందో పిల్లలపై, దాని గురించి తెలుసుకుందాం. సో ఈ రోజు కూడా మన గెస్ట్ డాక్టర్ ఆరోగ్య అండ్ డాక్టర్ హరి గారు. డాక్టర్ ఆరోగ్య గారు అసిస్టెంట్ ప్రొఫెసర్ సైకియాట్రీ ఇన్ గుంటూరు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, ప్రముఖ అంబేద్కరైట్ న్యూరో సైకియాట్రిస్ట్. అలాగే డాక్టర్ హరి న్యూరో సైకియాట్రిస్ట్, స్టేట్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ మెడికల్ ప్రొఫెషనల్ అసోసియేషన్. వెల్కమ్ టు ద షో డాక్టర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సబియా. థ్యాంక్ యూ అండి. సో ఈ రోజు మనం డాక్టర్ హరితో స్టార్ట్ చేద్దాము. సో డాక్టర్ హరి గారు, మామూలుగా అసలు రిలీజియస్ అండ్ కల్చరల్ ఆస్పెక్ట్స్ అంటే ఏంటి, అసలు దాన్ని చైల్డ్ అబ్యూస్ ని ఎలా లింక్ చేయొచ్చు, అసలు ఎందుకు చేయాలంటారు? లాస్ట్ వీక్ మనం కొన్ని చైల్డ్ అబ్యూస్ అని డిస్కస్ చేసాం సబియా. ఫిజికల్ అబ్యూస్, సెక్షువల్ అబ్యూస్, ఎమోషనల్ అబ్యూస్ అండ్ నెగ్లెక్ట్ అనే పార్ట్స్ మనం కూలంకుషంగా చర్చించుకున్నాం. బట్ ఈ టైం కల్చరల్ అండ్ రిలీజియస్ ఆస్పెక్ట్స్ అనేటివి మోస్ట్ నెగ్లిజెంట్ పార్ట్, అంటే బాగా డిస్కస్ చేయని పార్ట్స్ ఇవన్నీ. చైల్డ్ అబ్యూస్ ఉంటుందా వీటి వల్ల అనేది కూడా చాలా మందికి తెలియదు. సో మోస్ట్ డిబేటబుల్ అనుకోవచ్చు ఈ చైల్డ్ అబ్యూస్. అంటే కల్చరల్ అండ్ రిలీజియస్ ఆస్పెక్ట్స్ అనేవి డిబేటబుల్. అంటే కొంతమంది లీగల్ గా యాక్సెప్ట్ చేస్తున్నారు, కొంతమంది కొన్ని కల్చర్స్ కూడా యాక్సెప్ట్ చేస్తున్నాయి కొన్నింటిని. బట్ ఓవరాల్ గా అయితే చైల్డ్ అబ్యూస్ అనేది హ్యావ్ టు ఐడెంటిఫై. ఇది చైల్డ్ అబ్యూస్ అనేది ఖచ్చితంగా చెప్పేటి వి విల్ డిస్కస్ ఇట్. ఒక చిన్న ఎగ్జాంపుల్ తో మొదలు పెడతాను. నాకు ఒక 5 to 10 years ఏజ్ మధ్యలో ఉండే చిల్డ్రన్ చాలా మంది నా దగ్గర ఫియర్ అనే కంప్లైంట్ తో వాళ్ళ పేరెంట్స్ తీసుకొస్తారు. అంటే ఎక్స్ట్రీమ్ ఫియర్, నిద్రపోవట్లేదు, సరిగా తినట్లేదు, సరిగా పడుకోవట్లేదు, స్కూల్ కి వెళ్ళట్లేదు, ఏం జరుగుతుంది మాకు తెలియట్లేదు, మాట్లాడట్లేదు మాతో. సో మీరు చూడండి అని తీసుకొస్తారు. చైల్డ్ మోస్ట్ అన్కంఫర్టబుల్ గా ఉంటాడు ఇనిషియల్ గా. స్టేక్ టైం చైల్డ్ ఓపెన్ అప్ అయి చెప్పడానికి మోస్ట్ ఆఫ్ ద చైల్డ్స్ ఒక 1 week ముందు, ఒక 10 days ముందు ఏదైనా దయ్యం మూవీస్ అంటే గోస్ట్ మూవీస్ అన్ని చూస్తుంటారు. లైక్ కాంజరింగ్ కానీ, తెలుగులో చూస్తే కాంచన కానీ, ఈ మూవీస్ అన్ని చూస్తుంటారు. ఈ మూవీస్ చూసిన తర్వాత వాళ్ళ పర్సెప్షన్ ఏంటంటే దయ్యం అనేది రియల్ ఉంది, దయ్యం అది చీకట్లో ఉంటుంది, సో లైట్ ఆఫ్ చేస్తే వస్తుంది, ఒంటరిగా ఉన్నప్పుడు వస్తుంది, ఎవరైనా నిద్రపోతున్నప్పుడు వస్తుంది. సో కాబట్టి వాళ్ళు నిద్రపోరు, స్కూల్లో ప్రశాంతంగా ఉండరు, మళ్ళీ ఇంటికి వస్తుందేమో అని భయం. సో వాళ్ళకి ఎవరు నేర్పించారు ఇవన్నీ అని అడిగితే పేరెంట్స్ చాలా మంది ఏం చేస్తారంటే డినే చేస్తారు. మేమేం చెప్పలేదు దయ్యం ఉందని, వాళ్ళు మూవీ చూసి భయపడితే మేమేం చేస్తాం దానికి అని. సరే, చిన్నప్పుడు మీరు 2 to 3 years అంటే చైల్డ్ ఉన్నప్పటి నుంచి మీరు ఏదైనా చైల్డ్ మాట వినకపోతే, చైల్డ్ ఏదైనా భోంచేయకపోతే, తినకపోతే మీరు ఏం చేస్తారు అని అడిగితే చీకటి చూపించి మా పేరెంట్స్ దయ్యం వస్తుంది, సో మీరు తినకపోతే నేను దయ్యాన్ని పిలుస్తాను, తినకపోతే నేను బూచోడిని పిలుస్తాను. సో చిన్నప్పటి నుంచే వాళ్ళలో ఒక ఫాల్స్ థింగ్ ని, ఒక బిలీఫ్ ని ఇంపోజ్ చేసి దాన్ని సైడ్ ఎఫెక్ట్స్ మాత్రమే డాక్టర్ దగ్గరకు వస్తారు. సో ఈ బిలీఫ్ ని వాళ్ళు ఎంత ఎక్స్ట్రీమ్ అంటే, రీసెంట్ గా 2019 కర్నూలు దగ్గర ఒక సిబెల్గల్ అనే ఊరు ఉంటుంది. గవర్నమెంట్ హాస్టల్ ఉంటుంది గర్ల్స్ కి. విత్ ఇన్ ఏ డే, ఒకే ఒక రోజులో మొత్తం హాస్టల్ మొత్తం చిల్డ్రన్ అంటే గర్ల్స్ ఉంటారు, గర్ల్స్ అందరు ఖాళీ చేసి ఇళ్ళకి వెళ్ళిపోయారు.
ఎందుకు వెళ్ళారని ఎంక్వైరీ చేస్తే హాస్టల్లో దయ్యం ఉంది. ఒక అమ్మాయి చెప్పింది, ఆ అమ్మాయి థాట్ ని అందరు షేర్ చేసుకున్నారు. విత్ ఇన్ డే నెక్స్ట్ రోజు చూసేసరికి హాస్టల్ మొత్తం ఖాళీ. అది మొత్తం ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ అంతా ఒక వింత. అంటే హాస్టల్లో ఉండే ప్రతి ఒక్కరు బిలీవ్ చేస్తున్నారు ఆ హాస్టల్లో దయ్యం ఉంది. సో వాళ్ళు మళ్ళీ కంఫర్టబుల్ పొజిషన్ కి రాలేకుండా ఉన్నారు. చాలా మంది డే స్కాలర్స్ అయిపోయారు. చాలా మంది ఎన్జిఓస్ వెళ్ళి వర్క్ చేశారు. మీరందరూ రండి, దయాలు ఏం లేవు, మనం మీరు చదువుకొని మీరు చదువుతూ మీరు ఇవన్నీ నమ్మితే ఎట్లా అని. బట్ అది ఆ రోజుతో వచ్చిన బిలీఫ్ కాదు, వాళ్ళకి చిన్నప్పటి నుంచి వాళ్ళ బ్రెయిన్ లో వేస్తున్న బిలీఫ్ అది. ఈ బిలీఫ్ ని ఒక్కసారిగా మనం దయ్యం లేదు అని చెప్పి వాళ్ళని మాన్పించలేం. సేమ్ థింగ్ ఇప్పుడు ఈ చిల్డ్రన్ ఎప్పుడైతే వస్తారో వాళ్ళకి మనం దయ్యం లేదు ఊరికని పైపైన చెప్పేసి మొదలలేం. ట్రీట్మెంట్ పార్ట్ లో వాళ్ళు ఎడ్యుకేట్ చేయడమే మెయిన్ పార్ట్. లైక్ ఇప్పుడు హర్రర్ మూవీస్ ఎట్లా తీస్తారు, హర్రర్ మూవీస్ లో మేకప్ ఎట్లా వేసుకుంటారు, అదంతా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత, వీడియోస్ చూపించిన తర్వాత వాళ్ళు ఎంత త్వరగా నార్మల్ అయిపోతారంటే విత్ ఇన్ 1 or 2 days దే విల్ బికమ్ చైల్డ్ బికమ్ నార్మల్. సో అక్కడ ఏమీ లేదు అని మీరు మేకప్ అదంతా చూపిస్తే అప్పుడు నార్మల్ అవుతున్నారా కిడ్స్? ఎస్. వాళ్ళకి ఎటువంటి యాంగ్జైటిక్ మెడికేషన్ కానీ ఇంకో మెడికేషన్ కానీ వెరీ రేర్ గా యూజ్ అవుతున్నా కానీ మోస్ట్ ఆఫ్ ద చిల్డ్రన్ అవసరం లేదు. చైల్డ్ నిజాన్ని తీసుకోవడానికి రెడీగా ఉంటాడు, కానీ బ్లైండ్ బిలీఫ్స్ ని బ్రెయిన్ లో వేసి 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 ఒక బ్రెయిన్ వాష్ లాగా చేస్తున్నారు. ఇది ఒక చిన్న ఆస్పెక్ట్ చెప్పారంటే ఎట్లా ఈ కల్చరల్ రిలీజియస్ బిలీఫ్స్ అనేటివి చైల్డ్ ని ఎంత ఇబ్బంది పెడతాయని. బర్త్ నుంచి ఉంటాయి ఇబ్బంది. ఇది అంటే పుట్టుకతోనే పాపివి అని కొంతమంది చెప్తారు. అంటే నువ్వు పుట్టుతూనే నువ్వు పాపివి, నువ్వు పాపం చేసేసినావు. చైల్డ్ కి అర్థం కాదు కొన్ని రోజుల తర్వాత, నేను పుట్టుకతో ఎట్లా పాపినాను, నేనేం తప్పు చేశానని. సో చైల్డ్ కి ఒక కన్ఫ్యూజన్ పార్ట్ ఉంటుంది. సెకండ్ థింగ్, బర్త్ ఆర్డర్ కూడా ఒక బిలీఫ్ ఉంటుంది. అంటే సెకండ్ బర్త్ ఆర్డర్, థర్డ్ బర్త్ ఆర్డర్, అట్లా కొంతమంది కొన్ని బిలీఫ్స్ ఉంటాయి. సో ఈ బర్త్ ఆర్డర్ కూడా వాళ్ళకి నష్టజాతకులు, ఈ బర్త్ ఆర్డర్ వల్ల మనకు మంచి జరగదు, చెడు జరుగుతుంది, ఇవన్నీ డిస్కషన్ చిల్డ్రన్ ముందే జరుగుతూ ఉంటాయి. చైల్డ్ మోస్ట్ ఇన్ఫీరియారిటీ అతను చైల్డ్ పెరిగేటప్పుడు ఇవన్నీ అలవాటు చేసుకుంటాడు. నేను తక్కువ. అట్ ది సేమ్ టైం ఇది ఫీమేల్ చైల్డ్ కూడా వర్తిస్తుంది. అంటే కాన్సిక్యూటివ్స్ గా ఒక 2-3 ఫీమేల్ చైల్డ్ పుట్టారనుకోండి, ఈ వీళ్ళని నెగ్లెక్ట్ చేయడము, మెయిల్ చైల్డ్ వైపే చూడడము, ఈ కల్చరల్ బిలీఫ్ వల్ల ఈ ఫీమేల్ చైల్డ్ కి ఖచ్చితంగా తను తక్కువ, ఇన్ఫీరియారిటీ అనేది కూడా ఎక్కువగా పెరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇది బర్త్ నుంచి మొదలై బర్త్ నెక్స్ట్ స్టేజ్ కి వెళ్తే గుండు కొట్టిస్తూ ఉంటారు. సో గుండు కొట్టించడం అనేది కూడా డిబేటబుల్ థింగ్. బట్ గుండు ఎందుకు కొట్టిస్తారు అని చాలా మందిని అడగండి ఎవరినైనా, ఇది మా కల్చర్ అని చెప్తారు తప్ప దానికి ఒక్కరికి కూడా రీజన్ అనేది తెలియదు. చాలా మంది ఏమనుకుంటారు, ఈ బర్త్ హెయిర్ పోయిన తర్వాత మంచి హెయిర్ వస్తుంది కాబట్టి కొట్టిస్తున్నామని. బట్ రిలీజియస్ బిలీఫ్స్ ఏం చెప్తున్నాయి అంటే పూర్వ జన్మలో చేసిన నెగిటివిటీ, పాపాలు ఇవన్నీ ఆ హెయిర్ లో ఉంటే ఆ హెయిర్ కొట్టేస్తే పోతాయి, కాబట్టి మీరు గుండు కొట్టించాలి. బట్ ఇది డిబేటబుల్ గానే ఉంది. అంటే దీన్ని చైల్డ్ అబ్యూస్ కింద కన్సిడర్ చేయాలా లేకున్నా అంటే ఇది లీగల్ గా కూడా యాక్సెప్టబుల్ అనేది స్టిల్ ఇట్ ఇస్ డిబేటబుల్. నెక్స్ట్, చెవులు కుట్టించడం. చాలా మంది ఇంత ముందు అయితే ఏన్షియన్ టైమ్స్ లో గానీ చాలా, అంటే మన ఒక 70-100 years బ్యాక్ అందరికి, అమ్మాయిలకి అబ్బాయిలకి చిన్నపిల్లలందరికీ కుట్టించేవాళ్ళు. బట్ ఇప్పుడైతే ఎక్కువ అమ్మాయిలకే కుట్టిస్తున్నారు. ఎందుకు అమ్మాయిలకే కుట్టిస్తున్నారు? ఇప్పుడు నాకు ఒక చైల్డ్ ఉంది 1 year. నా వైఫ్ ని అడిగాను, ఇప్పుడు చెవులు కుట్టించాలి అంటే ఏంటి ఆన్సర్? చెవులు కుట్టిద్దామా వద్దా? కుట్టించాలి కదా, జ్యువెలరీ పెట్టుకోవాలి కాబట్టి కుట్టించాలి, అదొకటే రీజనా? ఒకవేళ అదే రీజన్ అయితే ప్రెస్సింగ్ టైప్ వచ్చాయి, ప్రెస్ చేయొచ్చు కదా. ఎందుకు చైల్డ్ ని హోల్డ్ చేసి ఇబ్బంది పెట్టి చైల్డ్ ని ఇబ్బంది పెట్టండి దేనికి? అది ఫిజికల్ అబ్యూజ్ అవుతుంది కదా. సో దానికి ఆన్సర్ ఉండదు. యాక్చువల్ గా చైల్డ్ అంటే పియర్సింగ్ ఎందుకు చేస్తారనేది రిలీజియస్ కల్చరల్ బిలీఫ్స్ చాలా వీడ్ గా ఉన్నాయి. ఎంత వీడ్ గా ఉన్నాయంటే అమ్మాయిలకి చెవులు కుట్టిస్తే మెన్స్ట్రువల్ సైకిల్ కరెక్ట్ గా వస్తుంది, సో కాబట్టి చిన్నప్పుడే చెవులు కుట్టించాలి. అంటే ఎంత వీడ్ గా ఉంటాయంటే అసలు మనము దీనికా మనం చేసింది అనే అంత డౌట్ వస్తుంది. సో చాలా వీడ్ థింగ్ ఈ ఇయర్ పియర్సింగ్ ఇవన్నీ కూడా. నెక్స్ట్, కొన్ని ఫెస్టివల్స్ చూసాను. ఎట్లాంటి ఫెస్టివల్స్ అంటే వర్షం పడకపోతే చిన్న పిల్లల్ని ఏదైనా వాళ్ళ బురదలో పడుకోబెట్టడము, వాళ్ళని స్కిన్ కి నీడిల్స్ పియర్స్ చేసి అంటే గుచ్చి వాటికి థ్రెడ్స్ కట్టి ఆ థ్రెడ్స్ తో ఒక చిన్న మేకప్ లాంటి చేసి ఊరంతా తిప్పడము, చిల్డ్రన్ తర్వాత ఎండలో పడుకోబెట్టడము. ఇవన్నీ ఎట్లాంటి నేకెడ్ ఫెస్టివల్స్ అంటే చిల్డ్రన్ ఎంత బాధపడతారు, భయపడతారు. అంతమంది మనుషుల్ని చూసి వాళ్ళకి కలిగే ఫిజికల్ పెయిన్ ని చూసి అది ఎంత ట్రామాటిక్ గా ఉంటది అనేది వాళ్ళకి తెలీదు. ఇట్స్ బికమ్ కల్చర్. సో మేము చేయాలి, మా పూర్వీకులు చేశారు, మేము చేయాలి.
సో ఈ కల్చరల్ బిలీఫ్స్ అనేటివి ఒకరి నుంచి ఒకరికి వితౌట్ రీజన్ ట్రాన్స్ఫార్మ్ అవుతాయి. ఈ ఎందుకు అనేది క్వశ్చన్ చేయరు దీంట్లో, ఎందుకంటే కల్చర్, రిలీజియన్ ఈ రెండు క్వశ్చనింగ్ ని యాక్సెప్ట్ చేయవు. అంటే నువ్వు తిరిగి క్వశ్చన్ అడగకూడదు, ఓన్లీ నేను చెప్పింది వినాలి. దానికి చిల్డ్రన్ ఏదైనా క్వశ్చన్ అడిగితే నీ కళ్ళు పోతాయి, నువ్వు పాపివి, సైతాన్ వచ్చింది నీలోకి, నువ్వు సైతాన్ పిల్లలు. సో చైల్డ్ ని క్వశ్చన్ చేయనిరు. చైల్డ్ ఎవ్రీ టైం క్వశ్చన్ ప్రతి దాన్ని క్వశ్చన్ చేస్తాడు. చైల్డ్ ని చిన్నప్పటి నుంచి నోరు మూపించేటివే ఈ కల్చరల్ అండ్ రిలీజియస్ ఆస్పెక్ట్స్. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. నువ్వు పాస్ అవ్వాలంటే నిప్పుల మీద నడవాలి, లేకుంటే నువ్వు అనుకున్న కోరిక తీరాలంటే నిప్పుల మీద నడవాలి. ఇవన్నీ కూడా ఊర్లలో చాలా చాలా కరెక్ట్, అంటే ఎంత పంక్చువల్ గా ఫాలో అవుతారంటే ఇవి ఈవెన్ వాళ్ళని అంటే స్కూల్ ఎడ్యుకేషన్ వైపు వెళ్ళడానికి కూడా వాళ్ళు ఆలోచిస్తారేమో కానీ ఇట్లాంటి పనులు చేయడానికి మటుకు 1% కూడా ఆలోచించారు. ఎందుకంటే నెక్స్ట్ చైల్డ్ ఎక్స్‌ప్లాయిటేషన్ కూడా మన రిలీజియస్ కల్చర్స్ లో చాలా ఎక్కువగా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ దేవదాసి సిస్టమ్ చూస్తే ఇది కల్చరల్ అంటే రిలీజియస్ ఎక్స్‌ప్లాయిటేషన్, ఇది చైల్డ్ సెక్షువల్ అబ్యూస్ అది కంప్లీట్ గా. సో దాన్ని కూడా చైల్డ్ సెక్షువల్ అబ్యూస్ కింద ఖచ్చితంగా కన్సిడర్ చేయాలి. ఇవి కొన్ని డిబేటబుల్ ఉన్నాయి, కొన్ని ఖచ్చితంగా కన్సిడర్ చేయాల్సింది వీటిని అనేటివి ఉన్నాయి. సెకండ్ థింగ్, మెడికల్ ట్రీట్మెంట్ కి కొంతమంది వెళ్ళరు కొన్ని బిలీఫ్స్ వల్ల. నేను మెడికల్ కాలేజ్ చదివేటప్పుడు నా సీనియర్స్ కొంతమందిని చూశాను. హై గ్రేడ్ ఫీవర్ ఉంటుంది, 102, 103 ఫీవర్ ఉంటుంది. స్టిల్ వాళ్ళు ఒక ఆయిల్, ఒక వాటర్ తీసుకొని వాళ్ళంతా పూసుకుంటూ ఉంటారు, ప్రేయర్ చేస్తూనే ఉంటారు. అంటే ట్రీట్మెంట్ కి వెళ్ళమంటే వెళ్ళరు. ఇలాంటి వాళ్ళని నేను పేరెంట్స్ ని కూడా చూసాను. కొంతమంది చిల్డ్రన్ ని ఒక 3rd డే 4th డే తీసుకొని రారు, కంప్లీట్ గా వాళ్ళు ఇంకా ఇబ్బంది అయిపోయి వాళ్ళ వల్ల కాక 7th డే 8th డే కానీ లేకున్నా ఎవరైనా చెప్పి వాళ్ళని మీరు వెళ్ళి తీసుకెళ్ళండి, ట్రీట్మెంట్ కి తీసుకెళ్ళండి అంటే తీసుకొస్తారు. ఎందుకు తీసుకురారు ఇన్ని రోజులు అంటే వాళ్ళ బిలీఫ్ సిస్టమ్ వాళ్ళని అంటే మెడికల్ ట్రీట్మెంట్ తీసుకురావడానికి ఒప్పుకోదు. ఇది చైల్డ్ నెగ్లెక్ట్ కిందనే వస్తుంది. చైల్డ్ కి మెడికల్ ట్రీట్మెంట్ ఇప్పించకపోవడము వాళ్ళ బిలీఫ్స్ వల్ల అనేది ఇట్స్ ఏ ప్యూర్లీ చైల్డ్ నెగ్లెక్ట్. ఇది ఒక రిలీజియన్ తో ఆగేది కాదు. అన్ని రిలీజియన్స్ లో సమ్ వాట్ అంటే ఇంటెన్సిటీ డిఫరెన్స్ ఉండొచ్చు, కానీ అన్ని రిలీజియన్స్ వీటిని ఖచ్చితంగా ఫాలో అవుతున్నాయి. సెకండ్, ఇంకో కొన్ని కల్చర్స్ లో చూస్తే బిఫోర్ మ్యారేజ్ సెక్షువల్ యాక్టివిటీని కూడా దే ఆర్ వాళ్ళు నార్మల్ అని చెప్తున్నారు. సెక్షువల్ యాక్టివిటీ బిఫోర్ నార్మల్ అని చెప్తున్నారు. కొన్ని కల్చర్స్ చూసాం, పిల్లలు పుట్టకుండా ఉంటే వాళ్ళని ఒక రిచువల్ చేస్తారు, రథసప్తమి లాంటి సమ్ రిచువల్ ఏదో ఉంది, రిచువల్ చేసి ఆ రిచువల్ లో ఎవరైతే ఆ రథాన్ని లాగుతారో ఆ పిల్లల్ని పుట్టని ఎవరైతే ఉమెన్ ఉన్నారో వీళ్ళతో సెక్షువల్ ఇంటర్ కోర్స్ చేయాలని. అంటే ఇది ఎంత ఎంత భయంకరమైన రిలీజియస్ కల్చరల్ అబ్యూస్ ఉంటుందంటే సిన్స్ ఫ్రమ్ ద బర్త్ మనం దీంట్లో ఉన్నామా లేదా అని కూడా మనకి ఒకసారి డౌట్ వస్తుంది. మనం కూడా కరెక్టే చేసామా, మనం ఎలా పెరిగామనేది కూడా మనకు డౌట్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, చాలా మంది ఎగ్జామ్స్ పీరియడ్ లో నాకు ఫియర్ అని చాలా మంది చిల్డ్రన్ వస్తారు, 10th క్లాస్ ఎగ్జామ్స్ కానీ 8th క్లాస్ ఎగ్జామ్స్ కానీ. ఏంటి అంటే వాళ్ళలో ఒక 20-30% లో నేను బాగా గమనించింది ఏంటంటే మ్యాజికల్ థింకింగ్ ఎక్కువ ఉంది. మ్యాజికల్ థింకింగ్ అంటే సపోజ్ ఎగ్జాంపుల్, నేను ఈరోజు ప్రేయర్ చేసి వెళ్ళమన్నారు, నేను మర్చిపోయి చేయకుండా వచ్చా కాబట్టి నేను ఎగ్జామ్ సరిగా రాయలేను. నేను కుడికాలు పెట్టి రావాలి, యూజువల్ గా అట్లే చేస్తాను, కానీ ఈరోజు చేయలేదు. నేను ఈ రూట్ లో రావాలి, ఈ రూట్ లో రాలేదు, ఇంకొక రూట్ లో వచ్చాను. సో ఇవన్నీ మ్యాజికల్ థింకింగ్ ఒక రోజుతో చైల్డ్ రాలేదు. చిన్నప్పటి నుంచి వాళ్ళలో మ్యాజికల్ థింకింగ్ నే డెవలప్ చేస్తాయి ఈ కల్చరల్ ఆస్పెక్ట్స్. సపోజ్ బాగా గమనించింది ఏంటంటే, బాగా ఆనందపడ్డాం అనుకోండి, చాలా మంది మన పేరెంట్స్ గానీ చుట్టుపక్కల ఎల్డర్స్ గానీ ఏం చెప్తారు, ఎంతగా నవ్వుతున్నావు రేపు నీకు ఎస్. సో అంటే ఎంత మ్యాజికల్ థింకింగ్ అంటే వాడు రేపు ఉదయం లేచినప్పటి నుంచి ఆలోచిస్తుంటాడు, అంటే నాకు చెడు జరుగుతుందేమో, ఇంకా నేను ఏడుస్తానేమో ఈ రోజు, సో ఏదైనా చేస్తే అది కరెక్ట్ గా ఉంటుందో లేదో. అంటే చిల్డ్రన్ ని ఎంత ఇన్ఫీరియర్ చేస్తారు అనేది ఇక్కడ మనం బాగా గుర్తించాలి. సెకండ్, కంపల్సరీ ప్రేయర్ అని చెప్తారు ఏదైనా చేసేటప్పుడు. అంటే చిల్డ్రన్ తను నమ్ముకోకుండా, తన మీద తను కాన్ఫిడెన్స్ లేకుండా ఇంకొక దాని మీద డిపెండ్ అవ్వడం, ఒక వేరే అదర్ థింగ్ మీద డిపెండ్ అవ్వడం. చైల్డ్ ని ఆటోమేటిక్ ఇన్ఫీరియర్ చేస్తారు, అట్ ది సేమ్ టైం డిపెండబుల్ చేస్తారు. ఎప్పుడైతే డిపెండెన్స్ వస్తుందో అది చేయనప్పుడు చైల్డ్ కి ఫియర్ వస్తుంది, పర్ఫార్మెన్స్ ఉండదు, ఎగ్జామ్ ఫోబియా వస్తుంది, ఎగ్జామ్ లో పర్ఫామ్ చేయలేడు, భయపడుతూ ఉంటాడు. ఇవన్నీ కల్చరల్ ఆస్పెక్ట్స్ లో మనం అడ్రస్ చేయాల్సిన థింగ్స్.
దీన్ని చాలా మంది కూడా డిబేట్ లో అనొచ్చు, ఈ వాళ్ళకి ఇబ్బంది లేనిది మీకు ఇబ్బంది ఏంటి, పేరెంట్స్ కి ఇబ్బంది లేదు, వేరే వాళ్ళకి ఇబ్బంది లేదు కదా, వై షుడ్ యూ బాదర్, ఫస్ట్ ఈ డిబేట్స్ లో వస్తుంది. ఎందుకు వీళ్ళు వై డోంట్ యూ బాదర్ అంటే, చైల్డ్ చెప్పలేడు అప్పుడు నాకు ఇబ్బంది అని చెప్పలేడు. చైల్డ్ నేను ఇన్ఫీరియర్ గా ఫీల్ అవుతున్నాను అని ఎక్స్ప్రెస్ చేయలేడు, ఎందుకంటే చైల్డ్ కి అప్పటికి అర్థం కాదు ఏం జరుగుతుందని. కానీ దాని కాన్సిక్వెన్సెస్ అడల్ట్ లైఫ్ లో చూస్తాడు. అడల్ట్ అయిన తర్వాత చెప్తే మళ్ళీ సేమ్ వాడిని కూడా ఇదే క్వశ్చన్ అడుగుతారు, నీకెందుకు, వాళ్ళు చేస్తున్నారు కదా అని. సో ఇంక ఎప్పటికీ ఎవరిని ఎవరు క్వశ్చన్ చేయకుండా ఒక నాన్ సెన్స్ థింగ్ ఏంటి అంటే, వాళ్ళకి ఇబ్బంది లేనప్పుడు మీరు ఎందుకు ఇంటర్ఫియర్ అవ్వడం. సెకండ్ పాయింట్, మోరల్స్ ఎథిక్స్ నేర్పిస్తాయి కదా, కల్చర్ రిలీజియస్ ఆస్పెక్ట్స్ చాలా మంచి ఉంటుంది దీంట్లో అని చెప్పి కొంతమంది చెప్తారు. ఓకే, ఈ మంచి చెప్తుందా చెడు చెప్తుందా ఒక చిన్న డిస్కషన్ చేద్దాం. నేను కాశ్మీర్ కి వెళ్ళాను. కాశ్మీర్ లో యూజువల్ గా ప్రొడామినెంట్ గా ఒక కమ్యూనిటీ వాళ్ళే ఉన్నారు. సో వాళ్ళలో నేను గమనించింది ఏంటంటే, మామూలుగా ఇక్కడ బెల్ట్ షాపులు, వైన్ షాపులు ఎక్కువ ఉంటాయి కాబట్టి మనకు చూసింటాం. అక్కడ కాశ్మీర్ లో చూడలేదు. ఏమి ఇక్కడ వైన్స్ ఇవన్నీ చాలా తక్కువ ఉన్నాయంటే, మేము కల్చరల్ బిలీఫ్ కదా సార్, మేము ఎక్కువగా తీసుకోము, ఆల్మోస్ట్ ఎవరు తీసుకోరు ఇక్కడ, కానీ ఇది అవైలబిలిటీ అయితే తక్కువ. బట్ ఇవన్నీ ఎప్పుడు చెప్తున్నాడు, ఎలా చెప్తున్నాడు అంటే, సిగరెట్ తాగుతూ చెప్తున్నాడు నాకు. అదేంటి సిగరెట్ తాగుతున్నారు కదా అంటే, సిగరెట్ మా కల్చరల్ బిలీఫ్స్ లో లేదు, తాగొచ్చు. సో అంటే కల్చరల్ బిలీఫ్ మంచి చేస్తుంది అని అనుకుంటున్నా గానీ అది ఎక్కడ నాకేం అనిపించలేదు. సెకండ్, ఇంకొక పాయింట్, ఒక కల్చరల్ బిలీఫ్ ప్రకారము సూసైడ్ అనేది ఒక సిన్, అంటే ఒక పాపం కాబట్టి ఆ కమ్యూనిటీస్ లో, అంటే ఆ బిలీఫ్స్, ఆ రిలీజియస్ బిలీఫ్స్, కల్చరల్ బిలీఫ్స్ ఉండే వాళ్ళకి సూసైడ్స్ తక్కువ నోట్ అయ్యాయని కొన్ని పేపర్స్ కూడా పబ్లిష్ అయ్యాయి. కానీ దానికి కాంట్రాస్ట్ గా నెక్స్ట్ చూస్తే, ఈ రిలీజియస్ బిలీఫ్స్, కల్చరల్ బిలీఫ్స్ అనేది సూసైడ్స్ ని ఆపిన సందర్భాలు చాలా 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 తక్కువ. అవి ఎక్కడ ఆపినట్లయితే కనిపించదు. రెండవది, ఈ కల్చర్, ఈ రిలీజియస్ ఆస్పెక్ట్స్ లో ఏవైతే మంచి అని అనుకుంటున్నామో వాటిని మోరల్స్ ఎథిక్స్ కింద మనం చెప్పలేమా చిల్డ్రన్ కి. ఇది రిలీజియన్, ఇది కల్చర్ అని ఒక పేరు పెట్టే చెప్పాలా. ఒక మోరల్స్ కానీ ఎథిక్స్ కానీ అని చెప్పలేమా పిల్లలకి? డెఫినెట్ గా చెప్పచ్చు. కానీ మనం మనం మన పని అది కాదు. మనం రిలీజియస్ ని, మన కల్చర్ ని నెక్స్ట్ జనరేషన్ కి ట్రాన్స్ఫార్మ్ చేయాలి కాబట్టి మోరల్స్ ఎథిక్స్ రూపంలో దాన్ని ట్రాన్స్ఫార్మ్ చేస్తున్నాం. దాంతో పాటు మన బిలీఫ్స్ ని, మన బిలీఫ్ సిస్టమ్ ని, కల్చరల్ బిలీఫ్ సిస్టమ్ ని, ఏదైతే రిలీజియస్ లో ఉండే కొన్ని స్టూపిడ్ థింగ్స్ ని, వీటన్నిటిని కలిపి చిల్డ్రన్ కి ఒక క్యాప్సూల్ లాగా ఇస్తున్నాం. క్యాప్సూల్లో ఒక 2-3 మోరల్ థింగ్స్ ఉన్నాయి, ఒక 5-6 ఇట్లాంటి కల్చరల్ బ్యాడ్ బిలీఫ్స్ ఉన్నాయి. సో అన్ని కలిపి ఒక క్యాప్సూల్ చేసి చైల్డ్ కి ఇస్తున్నాం. చైల్డ్ కి ఆ మోరల్స్ ఎథిక్స్ ని, బ్యాడ్ థింగ్స్ ని డిఫరెన్స్ చేయడం ఆ క్యాప్సూల్ లో నుంచి రాదు. రెండింటిని యాక్సెప్ట్ చేస్తాడు, రెండింటిని నమ్ముతాడు. అటు మోరల్ ని, ఎథిక్స్ ని నమ్ముతాడు, ఇటు వీటిని నమ్ముతాడు. రెండు కరెక్ట్ అనుకొని పెరుగుతాడు. వాళ్ళ చైల్డ్ ఎప్పుడైతే ఇవన్నీ వీటన్నిటిలో పెరిగాడో, అతన్ని కరెక్ట్ చేసుకోమని మనం ఎప్పుడు అప్రోచ్ అవుతాము అంటే, ఆ అడల్ట్ లైఫ్ అంటే 20 years తర్వాత మనం అప్రోచ్ అవుతాం, బాబు ఇవన్నీ తప్పు అని. ఈ చిన్నప్పటి నుంచి నేను పెరిగిన బిలీఫ్ సిస్టమ్ ఒకటి, ఇప్పుడు నేను ఎక్స్పోజ్ అవుతున్న బిలీఫ్ సిస్టమ్ ఒకటి. ఈ రెండు బిలీఫ్ సిస్టమ్స్ కి మధ్యలో చైల్డ్ అడల్ట్ అయిన తర్వాత బ్రెయిన్ లో ఈ రెండింటికి మధ్య ఫ్రిక్షన్ వస్తుంది, కాగ్నిటివ్ డిసరెన్స్ అంటాం. అంటే ఒక బిలీఫ్ సిస్టమ్ లో పెరిగి చిన్నకి ఆ బిలీఫ్ సిస్టమ్ కరెక్ట్ కాదు అని తెలిసినప్పుడు ఆ అడల్ట్ కి ఏం చేయాలో అర్థం కాదు. ఎదర్ కన్విన్స్ అన్న అవుతాడు, అటు సైడ్ కి వచ్చేస్తాడు, కన్ఫ్యూజ్ అన్న అవుతాడు, ఏదైతే సిస్టమ్ లో పెరిగాడో ఆ సిస్టమ్ వైపు వెళ్ళిపోతాడు, లేదు దాన్ని అవాయిడ్ చేయడం మొదలు పెట్టాడు, మళ్ళీ తిరిగి అతను ఏ సిస్టమ్ లో పెరిగాడో ఆ సిస్టమ్ లోకి వెళ్ళిపోతాడు. సో ఓవరాల్ గా మనం ఏదైనా ఒక సొసైటీలో చేంజ్ తీసుకురావాలి అంటే చిల్డ్రన్ ఈజ్ ద మెయిన్ పార్ట్. చైల్డ్ మీద చైల్డ్ మీద ఇంపాక్ట్ అనేది తగ్గించకుండా ఉంటే వీటి మీద మనం అడల్ట్ లైఫ్ లో ఎవరిని మార్చలేము, అడల్ట్ లైఫ్ లో ఉండే దేన్ని మనము పూర్తిగా తీసేయలేము. ఎగ్జాంపుల్, లాస్ట్ టైం మనం మాల్ న్యూట్రిషన్ చూసాం. మాల్ న్యూట్రిషన్ లో మనం ఒక ఆస్పెక్ట్ చూసాము. నేను ఒక 2014 లో ప్రాక్టీస్ స్టార్ట్ చేసినప్పుడు మెడికల్ కాలేజ్ లో కూడా వర్క్ చేశాను. అప్పుడు నాకు ఒక చిన్న పాంప్లెట్ కనిపించింది. ఏంటి పాంప్లెట్ అంటే, మిడ్ డే మీల్స్ ప్రోగ్రామ్ లో ఎగ్ పెట్టట్లేదు, ఒక ఇస్కాన్ అనే ధార్మిక సంస్థ ద్వారా మిడ్ డే మీల్ ప్రోగ్రామ్ రన్ అవుతుంది,
సో దాంట్లో ఎగ్గు పెట్టట్లేదు, దీనికి మేము అజిటేషన్ చేస్తున్నాము అని. సో నేను అవన్నీ చదివాను. తర్వాత నేను ఒక రిపోర్ట్ కూడా చదివాను, ఉమాదేవి అని, ఆమె రిపోర్ట్ కూడా ఇచ్చారు. ఆ రిపోర్ట్ కూడా చదివాను. ఆ రిపోర్ట్ లో క్లియర్ గా రాసింది వాళ్ళ బిలీఫ్ సిస్టమ్ వల్ల వాళ్ళు ఇవ్వట్లేదు, ఎగ్ అనేది వాళ్ళకి ఇవ్వట్లేదు అని. నాకు ఒక కొన్ని థింగ్స్ నాకు కొంచెం ఆలోచింపజేస్తాయి. ఏంటి అంటే, స్టేట్ పాలసీస్ లో రిలీజియస్ ఆస్పెక్ట్స్ ని, రిలీజియస్ ఆర్గనైజేషన్స్ ని ఇన్వాల్వ్ చేయొచ్చా అని ఒక డౌట్ వచ్చింది. రిలీజియస్ ధార్మిక సంస్థలు ఏవైతే ఉన్నాయో, రిలీజియస్ ఆర్గనైజేషన్స్, ఇవి స్టేట్ పాలసీస్ లో ఇంటర్ఫియర్ అవ్వచ్చా? ఇట్స్ ఏ స్టేట్ పాలసీ, మిడ్ డే మీల్ ప్రోగ్రామ్. దాంట్లో వీళ్ళు రిలీజియస్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఎట్లా ఇంటర్ఫియర్ అవుతారు అనేది నాకు చాలా కొత్త. పోనీ వాళ్ళు ఏమన్నా స్టేట్ ఏం చెప్తుందో ఆ పాలసీని ఇంప్లిమెంట్ చేస్తున్నారా? లేదు. ఏం చేస్తున్నారు వాళ్ళు? వాళ్ళ రిలీజియస్ బిలీఫ్స్ ని ఇంపోజ్ చేస్తున్నారు. అంటే ఆల్రెడీ చిల్డ్రన్ మాల్ న్యూట్రిషన్ తో ఉన్నాడు. మాల్ న్యూట్రిషన్ అనేది చైల్డ్ కిందకే వస్తుంది. అడిక్వేట్ ఫుడ్, అడిక్వేట్ ప్రోటీన్స్ ఇవ్వకపోవడం అనేది నెగ్లెక్ట్ కింద వస్తుంది. సో ఆల్రెడీ చైల్డ్ ఇబ్బంది పడుతున్నాడు, మాల్ నరిష్మెంట్ తో ఉన్నాడు అని మిడ్ డే మీల్ ప్రోగ్రామ్ ఇంట్రడ్యూస్ చేస్తే, అందులో కూడా ప్రోటీన్స్ లేని ఫుడ్ కానీ, ఎగ్ లేని ఫుడ్ కానీ, నా బిలీఫ్ అని చెప్పి చైల్డ్ మీద రుద్దడం అనేది కరెక్ట్ కాదేమో అనిపించింది. ఈ రిలీజియస్ ఇంటర్ఫరెన్స్ అనేది స్టేట్ పాలసీస్ లో, ఎస్పెషల్లీ ఇట్లాంటి ప్రోగ్రామ్స్ లో తగ్గితే బెటర్ ఏమో అనిపించింది. సో రిలీజియస్ కల్చర్ అనేది చిన్నప్పటి నుంచి మనకు తెలియకుండా మన సొసైటీలో చిల్డ్రన్ ని చాలా ఇబ్బంది పెట్టే ఒక ఆర్గనైజ్డ్ ప్రోగ్రామ్ ఏమో అనిపించింది. అంటే అడల్ట్ లైఫ్ లో ఎట్లా చేంజ్ చేయలేరు, చేంజ్ చేయాల్సిందంతా చిల్డ్రన్ ని. సో చిల్డ్రన్ ని చేంజ్ చేసేసాము, చిల్డ్రన్ ని ఈ మిస్కన్సెప్షన్స్ లో పెట్టేసాము అంటే ఆటోమేటిక్ గా అడల్ట్ లైఫ్ లో దే విల్ కంటిన్యూ. సో ఓవరాల్ గా కల్చరల్ రిలీజియస్ ఆస్పెక్ట్స్ లో ఇవన్నీ అడ్రస్ చేయాల్సిన అవసరం ఉంది సబిహా. ఎస్ డాక్టర్, చాలా బాగా చెప్పారు. అంటే ఇప్పుడు మీరు ఏం చెప్తున్నారంటే, చిన్నప్పటి నుండే వాళ్ళని ఒక విధంగా పెంచడం వల్ల ఇలా జరుగుతుంది అంటున్నారు కదా. సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కొన్ని డిబేటబుల్ అండ్ కొన్ని ఖచ్చితంగా చైల్డ్ అబ్యూస్ కింద వస్తాయని చెప్పారు కదా, దాన్ని మీరు ఎలా డిఫరెన్షియేట్ చేస్తారు? చిన్న ఎగ్జాంపుల్ తో డిఫరెన్షియేట్ చేయొచ్చు మనం. చిల్డ్రన్ కి ఇబ్బంది పడకుండా, చిల్డ్రన్ సైకలాజికల్ గా కానీ, ఎమోషనల్ గా కానీ, ఫిజికల్ గా కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏదైనా నువ్వు ఒక రిచువల్ కానీ ఏదైనా చేయాలి అనుకుంటే చైల్డ్ కి ఎక్స్ప్లెయిన్ చేసి, ఇఫ్ చైల్డ్ ఈజ్ యాక్సెప్టింగ్ దెన్ యూ కెన్ కంటిన్యూ. చైల్డ్ నేను చేయను అంటే నువ్వు దాన్ని ఖచ్చితంగా ఆపాలి. ఫోర్స్ఫుల్ గా చేసేది ఏదైనా చైల్డ్ అబ్యూస్ కింద మనం తీసుకొస్తే మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ మనం అడ్రస్ చేయొచ్చు అని అనుకుంటున్నాం. ఓకే, అలాగే డాక్టర్ ఆరోగ్య గారు, అసలు రిలీజియస్ మాల్ ట్రీట్మెంట్ అంటే ఏంటి? ఇంతసేపు మనం మాట్లాడింది రిలీజియస్ అండ్ కల్చరల్ థింగ్స్ ఎలా అయితే చైల్డ్ మీద ఇన్ఫ్లుయెన్స్ అవుతాయని, అండ్ మాల్ ట్రీట్మెంట్ కూడా దాని కిందే వస్తుంది అంటారా? చాలా వరకు అదే వస్తుంది. ఇప్పుడు మనం సైన్స్ తీసుకున్నాం అనుకోండి, చాలా వరకు బేసికల్ గా ఎవ్రీ టైమ్ ఒక కంట్రోల్ ట్రయల్ ఏదన్నా ప్రస్తుతం ఒక మెడికేషన్ వచ్చింది అనుకోండి, ప్రస్తుతానికి ఈ మెడికేషన్ పనిచేస్తుంది. లేకపోతే ఒక థియరీ వచ్చింది అనుకోండి, ప్రస్తుతానికి ఈ థియరీ రైట్ అని చెప్తా ఉంటాం. కానీ కొన్నాళ్ళు ఆగిన తర్వాత మళ్ళీ ఆ థియరీని రివైజ్ చేసి దాన్ని సరిచేసి పద్దాక ట్రయల్స్ చేస్తూ ఉంటారు. దట్ మీన్స్ ఎవ్రీ టైమ్ డెప్త్ లోకి వెళ్తున్న కొందిని ట్రూత్ అనేది చేంజ్ అవుతా ఉంటది ఎప్పుడు. సో దట్ మీన్స్ అవర్ మైండ్ ఈజ్ ఎవర్ గ్రోయింగ్. మన తెలివితేటలు ఎప్పుడు పెరుగుతానే ఉంటాయి. కానీ చాలా వరకు రిలీజియన్ లో ఏముంటుందంటే, వేదాలు అనేవి అసలుకి అన్క్వశ్చనబుల్. తర్వాత చాలా వరకు ఈ రిలీజియన్ సంబంధించిన బుక్స్ కానీ ఏ అయినా సరే వాటిని ఎవరు రివైజ్ చేయరు, వాటిని ఎవరు అనలైజ్ చేయరు. ఇంతకు ముందులో ఎలాగుందో అలాగే ఉంటుంది ఇప్పుడు కూడా. మనిషి పెరుగుతున్నా సరే, మనిషి తెలివితేటలు పెరుగుతున్నా సరే, అవి మట్టికి బూజు పట్టి ఉన్నా సరే అవి అలాగే ఉంచాలని చెప్పేసి అంటున్నారు. సో ప్రస్తుతం మనిషి తెలివితేటలకి అవి రాసిన కాలానికి ఎటువంటి సంబంధము లేదు. అండ్ ఇందాక హరి చెప్పినట్టు పిల్లల్ని అన్నం పెట్టాలన్నప్పుడు మారం చేస్తారు. అంటే ఫస్ట్ పిల్లలకి అన్నం పెట్టే విధానమే చాలా వరకు తప్పు అవుతుంది. ఎందుకంటే మా ఇంటి పక్కన పాప ఉంది, ఆకలేస్తుంది
ఉన్నప్పుడు వాళ్ళ అమ్మమ్మ బాగా ఇబ్బంది పడతా ఉంటది, బలవంతాన తిండి పెడతాను ట్రై చేస్తూ ఉంటది. ఒకసారి నా రూమ్ లోకి వచ్చేసి నేను భోజనం చేస్తూ ఉంటుంటే తనంతా తానే వచ్చేసి తీసుకుని తింటుంది. సో దట్ మీన్స్ చైల్డ్ ఈజ్ రిక్వెస్టింగ్ హర్ గ్రాండ్ మదర్ టు అలౌ మీ ఫీడ్ మై సెల్ఫ్ అని చెప్పేసి చెప్తుంది. ఆకలి లేదని కాదు, అదొక విషయం. ఇంకోటి ఏంటంటే బలవంతం చేస్తారు, అప్పుడు కూడా తినకపోతే దెయ్యం వస్తుందని చెప్పేసి ఇందాక హరి చెప్పాడు. సో ఇక్కడ 2 విషయాలు జరుగుతున్నాయి. ఒకటి, అబద్ధం ఆడటం నేర్పిస్తున్నారు అక్కడ. రెండవది ఏంటంటే అక్కడ లేని విషయాన్ని ఉన్నదని చూపిస్తున్నారు. లేని విషయం ఉన్నదని చూపిస్తున్నారు అంటే ఆటోమేటిక్ గా బ్రెయిన్ ఏమని కన్సాలిడేట్ చేసుకుంటుంది, ఉన్న విషయం లేదు అని అనుకుంటుంది. అంటే మనకు కనిపించేదంతా మిథ్య అని చెప్పేసి అనుకుంటుంది బ్రెయిన్, కనపడనిది నిజం అనుకుంటుంది. అంటే చుట్టుపక్కల ఉన్న మనుషుల మీద నమ్మకం అనేది పోతుంది, చుట్టుపక్కల వాతావరణం మీద భయం కలుగుతుంది. కాబట్టి ఇటువంటి విషయాలు మనిషి బ్రెయిన్ ఎదుగుదలకి, ఆలోచన విధానానికి అడ్డుకట్ట వేస్తూ ఉంటాం. ఇంకో విషయం, పిల్లలకి స్కూల్కి వెళ్ళే టైం అన్నమాట. స్కూల్కి వెళ్ళే టైంలో పిల్లలు అల్లరి చేస్తూ ఉంటుంటే ఏమని చెప్తా ఉంటారు, స్కూల్కి వెళ్ళక ముందులా అల్లరి చేస్తాడు బాగా, వీడిని స్కూల్ వేసేయాలని చెప్పేసి అంటా ఉంటారు. ఈ విషయం చాలా వరకు మనం వినే ఉంటాం, ఈ మాటలన్నీ. స్కూల్లో వేయాలి, హాస్టల్లో వేయాలి అని. అవునవును, అల్లరి చేస్తూ ఉంటుంటే. సో అక్కడ ఏం చేస్తున్నారు, స్కూల్ అంటే ఒక ప్రిజన్ అని, నువ్వు ఏదో తప్పు చేసావు అందుకనే ఒక పనిష్మెంట్ గా స్కూల్ చేర్పిస్తున్నారని, స్కూల్లో చేరక ముందులే ఒక భయాన్ని సృష్టిస్తున్నారు. ఈ భయానికి మూలాధారం ఎక్కడి నుంచి వస్తుందని చెప్పేసి మనం వెళ్తా ఉంటుంటే, మనం గనక మనుస్మృతిలో చూస్తే కనుక శూద్రులకి చదువు ఉండకూడదని చెప్పేసి ఒక రూల్ ఉంటుంది. చదివితే చెవులో సీసం పోస్తారు, నాలుగు కోసేస్తారు, చర్మం ఒలిచేస్తారు, చదువుకున్న వాళ్ళకి కలిగించే శిక్షలు. ఈ ఆనాటి కాలంలో జరిగినాయి. అవన్నీ తరతరాలుగా కొనసాగుతూ మాటల రూపంలో మిగిలిపోయినాయి. ఇప్పుడు మనం తిట్టుకునే తిట్లు కూడా చాలా వరకు తోలు తీస్తానని, తర్వాత నాలుగు కోసేస్తానని, చెవులు సీసం పోస్తానని చెప్పేసి మామూలుగా తిట్టుకుంటా ఉంటారు. సో అంటే పాతకాలంలో రిలీజియస్ ప్రాక్టీసెస్ ఇప్పుడు అలవాటుగా మాటల రూపంలో మారిపోయి నీకు మానసికంగా చదువు అంటేనే భయం కలిగించేలాగా, డెవలప్మెంట్ ఈజ్ డిట్యూరేషన్ అన్నట్టుగా ఒక ఆలోచన విధానాన్ని మన మనసులో ఇంప్లాంట్ చేసేసరికి పిల్లవాడికి చదువు అంటేనే భయం వేస్తుంది. ఇందాక డాక్టర్ హరి చెప్తున్నట్టు, మోస్ట్ డెవలప్మెంట్ ఆఫ్ ద చైల్డ్ అంటే మన బ్రెయిన్ 95% ఆఫ్ ద బ్రెయిన్, 90 to 95% ఆఫ్ ద బ్రెయిన్ డెవలప్స్ బై 6 years ఆఫ్ ఏజ్. 6 సంవత్సరాల లోపలే బ్రెయిన్ చాలా వరకు డెవలప్ అయిపోతుంది. మనం చూస్తుంటాము చాలా వరకు. దిస్ పీరియడ్ ఈస్ వెరీ మచ్ క్రూషియల్. అంటే ఈ టైంలో యూ హ్యావ్ టు ఫీడ్ ద చైల్డ్ విత్ మోస్ట్ ఇంటెలిజెంట్ పీపుల్ సరౌండింగ్ పీపుల్, మోస్ట్ ఇంటెలిజెన్స్ ఆర్ట్తో మనం ఫీడ్ చేస్తే ద చైల్డ్స్ గ్రోత్ విల్ బి సో మచ్. చాలా వరకు మనం ఏం చేస్తామంటే, మనం ఫిన్లాండ్ ఆ ఏరియాలో చూస్తే కనుక టీచర్స్ ఆర్ హైలీ పెయిడ్, దే ఆర్ హైలీ పెయిడ్ దాన్ దేర్ పొలిటీషియన్స్. ఎందుకంటే వెన్ వీఆర్ బిల్డింగ్ ఎ హౌస్, మనము ఒక ఇంజనీర్ సెలెక్ట్ చేసుకుని మన ఇల్లు చక్కగా మంచి మంచి పునాదులతో చక్కగా ఉండాలని చెప్పేసి నిర్ణయం తీసుకుని ఒక క్వాలిఫైడ్ ఇంజనీర్ దగ్గర ఒక క్వాలిఫైడ్ హైలీ ఇంటెలెక్చువల్ పర్సన్ తో మనం బిల్డింగ్ పునాదులు, స్కెచ్, ప్లాన్ వేస్తాం. అటువంటిది ఒక చైల్డ్ ఫ్యూచర్ నిర్మించేటప్పుడు ఫస్ట్ 6 years ఈజ్ ద మోస్ట్ క్రూషియల్ పీరియడ్. ఎంతమంది ఇంటెలెక్చువల్స్ కలిసి ఆయన యొక్క పునాదిని నిర్మించాలి? బట్ మనం ఎవరితో, ఎటువంటి వాటిలతో మనము చైల్డ్ పునాదులు నిర్మిస్తున్నాము? పునాది కనుక సరిగ్గా లేకపోతే ద బిల్డింగ్ ఆన్ ద టాప్ విల్ ఆల్సో బి డ్యామేజ్. కానీ ఒకటి ఇందాక హరి చెప్పినట్టు, వీ కెన్ ఆల్వేస్ టర్న్ బ్యాక్. ఎందుకంటే న్యూరోజెనిసిస్ అనేది బ్రెయిన్ లో లైఫ్ లాంగ్ ఉంటుంది. న్యూరోజెనిసిస్ అంటే ఇఫ్ వీఆర్ రెడీ
టు లెర్న్ వీ కెన్ లెర్న్. ఆ న్యూరోజెన్ అంటే ఆ న్యూరోజెనసిస్ ని స్టిమ్యులేట్ చేసేది లెర్నింగ్. అంటే నాకు మొత్తం తెలుసు అనే అహంకారం ఉంటే కనుక మొత్తం పోతుంది, మనం అస్సలు డెవలప్ కాలేము అసలు. ఇంకొకటి ఎక్సర్సైజ్, ఈవెన్ దిస్ విల్ ఆల్సో హెల్ప్ యూ టు ప్రోగ్రెస్ యువర్ మైండ్. అండ్ ఇంకొకటి ఏంటంటే స్టిమ్యులేటింగ్ యువర్ సెన్సెస్, అంటే నీ యొక్క సెన్సెస్ కి పని చెప్పే విధంగా నువ్వు పని చేయటమే. ఈ రిలీజియస్ రిచువల్స్ కానీ ఈ కల్చరల్ బిలీఫ్స్ కానీ దే బికమ్ ఎ హ్యాబిట్, దే ప్రివెంట్ యూ టు యూజ్ యువర్ సెన్సెస్. యువర్ సెన్సెస్ ఆర్, మన సెన్సెస్ ఏంటిది? మన కళ్ళు, మన చెవులు, మన ముక్కు, మన చర్మం, మన నోరు. కాబట్టి ఈ సెన్సెస్ ని గనక మనం వాటికి పని చెప్తే దే విల్ మేక్ అస్ సెన్సిబుల్ పర్సన్స్. కానీ మనం ఏం చెప్తారు, చాలా వరకు కొంతమంది ఆర్గ్యుమెంట్ ఏం చేస్తారంటే చెంపదెబ్బ కొట్టి ఇదేంటిది నొప్పిని చూపించమంటారు, తర్వాత గాలిని చూపించమంటారు. అండ్ దీన్ని తీసుకుని వాళ్ళు ఏం చేస్తారు, దే విల్ ట్రై టు ప్రూవ్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్. సో హియర్ ఐ విల్ ఆస్క్ ఎ ఫ్యూ క్వశ్చన్స్. ఎవరన్నా ఒక వ్యక్తి వచ్చి నేను చెవితో భోజనం చేస్తాను, కళ్ళతో వాసన పీలుస్తాను అని చెప్తే ఆ వ్యక్తిని ఏమంటాం మనము? పిచ్చోడు అని. అంతే కదా. చెవి పని చేస్తుంది, కళ్ళు పని చేస్తుంది, అంతేగాని చెవి పని కళ్ళు గాని కళ్ళు పని చెవి గాని చేయదు. చర్మం చేసే పని స్పర్శ. సో ఇట్ విల్ ఓన్లీ సెన్స్ టచ్, పెయిన్. స్పర్శను మాత్రమే తెలుస్తుంది చర్మం. నొప్పిని ఫీల్ అవుతుంది చర్మం. కాబట్టి నొప్పిని చూపించటం అంటే చెవితో భోజనం చేయటం లాంటిది. గాలిని చూపించటం అంటే ముక్కుతో ప్రపంచాన్ని చూడటం లాంటిది. సో దీస్ ఆర్ ద థింగ్స్ విచ్ ఆర్ ఇదేంటి రిచువలిస్టిక్ గా చెప్పి 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 ఇందులో ఎంత ఇదేంటిది తెలివి తక్కువతనం ఉన్నా సరే దాన్ని తెలివితేటలుగా ప్రాపగేట్ చేస్తున్నారు, మళ్ళీ 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 రిపీట్ చేస్తున్నారు. సో ఇన్ దిస్ వే దే ఆర్ ప్రివెంటింగ్ ద చైల్డ్ ఫస్ట్ టు యూజ్ దేర్ సెన్సెస్, అండ్ దెన్ if they don't use their senses they will become insensible, they'll become nonsense. Kabatti first we have to help the child to develop his senses, to use their own senses. Ala cheyali ante ganaka parents should not prevent the child from moving forward, they should only prevent the dangers in their path. చిన్న పిల్లల యొక్క మార్గంలో ప్రమాదాలు ఉంటే దాన్ని పక్కకు తొలగించాలి, లేకపోతే అవి ప్రివెంట్ చేయాలి తప్పించి వాళ్ళని ఆపకూడదు. వాళ్ళు చీరలు లాగుతుంటారు ఇంట్లో, తర్వాత ఇదేం చేస్తుంటారు, గుడ్డులు పాల్గొడుతూ ఉంటారు, వంటగదిలోకి వెళ్ళి అరిచేస్తూ ఉంటారు. ఇవన్నీ చేస్తూ ఉంటే అరిచేస్తూ ఉంటారు. బట్ కిడ్ ఈజ్ ఎక్స్ప్లోరింగ్ ద ఎన్విరాన్మెంట్. తన చుట్టుపక్కల ఉన్న ఎన్విరాన్మెంట్ ని తన సెన్సెస్ ని ఉపయోగించుకుని ఎక్స్ప్లోర్ చేసి తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఒక ఎగ్జాంపుల్ చెప్పేసి తర్వాత నెక్స్ట్ హరి కెన్ టేక్ ఓవర్. వన్ ఆఫ్ మై ఫ్రెండ్, హీ హ్యాస్ అ డాటర్. పాప ఆడుకుంటుంది చాలా చాలా టాయ్స్ తో. ఒక టాయ్ డొల్లి వెళ్ళిపోతుంది పక్కకి. పాప తనంతట తానే వెళ్ళి ఆ డాల్ ని తెచ్చుకోవటానికి బయలుదేరింది. ఇమీడియట్లీ వీళ్ళు ఏం చేశారు, ఆ టాయ్ని తీసుకొచ్చి పాప చేతిలో పెట్టేశారు. హియర్ చైల్డ్ ఈజ్ టేకింగ్ ఎన్ ఇనిషియేటివ్, తనంతట తానే ఒక ఇనిషియేటివ్ తీసుకుని తను వెళుతుంది. చైల్డ్ ఈజ్ ట్రైంగ్ టు డూ ఇట్ బై హిమ్సెల్ఫ్ ఆర్ హర్ సెల్ఫ్. కానీ ఈయన ఏం చేస్తున్నాడు, ఆ ఇనిషియేటివ్ ని డ్యామేజ్ చేస్తూ ఆ టాయ్ని తీసుకొచ్చి పాప దగ్గర పెట్టేశాడు. సో చైల్డ్ వీళ్ళు ఏమని ఆలోచిస్తుంది, నేను ఏమి ప్రయత్నం చేయకపోకుండా నా దగ్గరికి అన్ని వస్తున్నాయి, నేను ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు అన్న యొక్క మైండ్ సెట్ చైల్డ్ మనసులో ఫీడ్ అయిపోతారు. అండ్ దిస్ విల్ ప్రివెంట్ ద చైల్డ్ ఫ్రమ్ గ్రోయింగ్. సో ఇది ఇట్లా ఉంటే ఒక రిచువలిస్టిక్ గా మనం చేస్తా ఉంటుంటే గనక, ఏమి ఆలోచన లేకుండా చేస్తే గనక, దీస్ థింగ్స్ విల్ ప్రివెంట్ ద చైల్డ్ ఫ్రమ్ యూజింగ్ హిజ్ ఓన్ మైండ్, from developing his own mind.
అది. ఓకే, సో ఇలా రిలీజియస్ మాల్ ట్రీట్మెంట్ లో పిల్లల్ని వాళ్ళ సొంత సెన్సెస్ అండ్ బ్రెయిన్ ని యూజ్ చేయకుండా వీళ్ళు ఒక కైండ్ ఆఫ్ బ్రెయిన్ వాష్ చేస్తున్నారని చెప్తున్నారు ట్రెడిషన్స్ అలాగా కొన్ని ఏజెస్ నుండి. సో బట్ డాక్టర్ ఇలా చూసుకుంటే చాలా వరకు పిల్లలు ఒక మతంలోనే పెరుగుతున్నారు, మనకు తెలిసిన విషయం. అలాంటప్పుడు వీళ్ళని సేవ్ చేయడం ఎలా అంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ద పేరెంట్స్ షుడ్ బి ఎడ్యుకేటెడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ద పేరెంట్స్ షుడ్ రియలైజ్ ఆల్ దీస్ థింగ్స్. అండ్ డాక్టర్ హరి ఇంతకు ముందులో ఒకసారి డిస్కస్ చేసినప్పుడు నాతో ఒక విషయం చెప్పాడు. ఏంటంటే పేరెంట్ అయ్యే ముందల దే హ్యావ్ టు టేక్ పేరెంటింగ్ క్లాసెస్. పేరెంటింగ్ ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి, అసలు పిల్లల్ని ఎలా పెంచాలి, ఈ కైండ్ ఆఫ్ అవగాహనని కనీసం ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్లో సరే మనం ఇంట్రడ్యూస్ చేయగలిగితే దెన్ అట్లీస్ట్ వాళ్ళని చూసి మిగతా వాళ్ళని చేస్తూ ఉంటారు. బికాజ్ పేరెంటింగ్ అనేది చాలా వరకు మన అమ్మ గురించి దగ్గర కానీ అమ్మమ్మల దగ్గర నుంచి కానీ వాళ్ళ దగ్గర నుంచి కానీ మనము నేర్చుకుంటాం. వాళ్ళు ఒక రిచువలిస్టిక్ అలవాటు ప్రకారము చెప్తా ఉంటారు తప్పించి ఎనీ సైంటిఫిక్ బేసిస్ ఉండదు. ఖలీల్ జిబ్రాన్ రాసిన ప్రాఫిట్ అన్న బుక్ లో నుంచి ఒక వర్డ్ చెప్తాను. ద చైల్డ్ డజంట్ బిలాంగ్ టు ద పేరెంట్స్. ద చైల్డ్ హ్యాస్ హిస్ ఓన్ వరల్డ్. సో ద చైల్డ్ హ్యాస్ కమ్ త్రూ ద పేరెంట్స్ బట్ ద చైల్డ్ డజంట్ బిలాంగ్ టు ద పేరెంట్స్. అంటే ఎలా ఉంటుందంటే ద చైల్డ్ కెన్ హ్యావ్ gratitude for giving life towards his parents, but the child has his own dream. ఒకసారి ఒక ఏనుగు తన కొడుకుతో అంటా ఉంటుంది, నాన్న జీవితాంతం నేను ఆ యొక్క గద్దలాగా ఎగరటానికి నేను ప్రయత్నం చేశాను, కానీ నేను ఎగరలేకపోయాను. నేను నీకు జన్మనిచ్చాను కాబట్టి కృతజ్ఞతాపూర్వకంగా నేను చేయలేని పని నువ్వు చెయ్యి అంటే నువ్వు ఆ గద్దలాగా ఎగిరి చూపించు, నీకు జన్మనిచ్చినందుకు నీ రుణం నువ్వు తీర్చుకో అని చెప్పగానే ఆ బొడ్డేనుగు, సరే నాన్న, నువ్వు నాకు జన్మనిచ్చిన తండ్రివి, జన్మనిచ్చిన తల్లివి, చాలా కృతజ్ఞతా భావంతో నువ్వు చేయలేని పని నేను చేసి చూపిస్తాను. ఇదే జరుగుతూ ఉంటుంది చాలా వరకు. కొన్నిసార్లు నేను డాక్టర్ అవ్వలేకపోయాను నేను అట్లా అని వాళ్ళ అంబిషన్స్ ని రుద్దుతారంటున్నారు. ఓకే, చాలా బాగా క్యాచ్ చేశారు. సో పేరెంట్స్ విల్ పుల్ దేర్ చిల్డ్రన్ ఇన్ టు దేర్ వేస్. వాళ్ళ లోకాల్లోకి తీసుకెళ్తారు. వాళ్ళ లోకంలోకి నువ్వు వెళ్ళలేవు బికాస్ దే బిలాంగ్ టు ద పాస్ట్. వాళ్ళ లోకం నువ్వు చూడలేదు ఎప్పుడు. యూ హ్యావ్ టు గో ఆల్వేస్ ఫార్వర్డ్. ముందరకు ప్రయాణం చేయాలి. మీ యొక్క అమ్మమ్మల చేతుల్లో తాతయ్య చేతుల్లోనూ వాళ్ళ జీవితం పెడితే 40 సంవత్సరాలు వెనక్కి తీసుకువెళ్తారు మిమ్మల్ని. దే బిలాంగ్ టు ద ఓల్డ్ వరల్డ్, యూ బిలాంగ్ టు ద ప్రెసెంట్ వరల్డ్. సో a very healthy awareness of what is a parenthood, of how to parent, how to. చాలా వరకు ఏం చేస్తారు, తల్లిదండ్రులు చేసే ప్రవర్తన ఎలా ఉంటుందంటే పిల్లలు తల్లిదండ్రులను అర్థం చేసుకోవాలన్నట్టుగా ప్రవర్తిస్తారు. ఇట్ హ్యాస్ ఆపోజిట్ వే. ద పేరెంట్స్ షుడ్ అండర్స్టాండ్ ద చైల్డ్. నేను చెప్పింది మా పిల్లలు చేయట్లేదు అన్న అర్థం ఏంటి? నన్ను మా పిల్లలు అర్థం చేసుకోవట్లేదు అని అర్థం. వాళ్ళు ఇప్పుడే పుట్టారు, వాళ్ళు బుర్ర లేదు ఇప్పుడు దాకా. బుర్ర పెరిగే స్థాయిలో ఉంది. వాళ్ళకి థింకింగ్ కెపాసిటీ 7 years కానీ 11 years కానీ రాదు సరిగ్గా వాళ్ళకి. సో ఇవన్నీ ఇలా చేస్తా ఉంటుంటే యు ఆర్ ఇంపోజింగ్ ద చిల్డ్రన్ టు అండర్స్టాండ్ యువర్ సెల్ఫ్. వాళ్ళు ఎలా అండర్స్టాండ్ చేసుకుంటారు? యూ హ్యావ్ టు అండర్స్టాండ్ యువర్ కిడ్స్. సో పేరెంటింగ్ ఈజ్ అ వెరీ మచ్ essential topic for those who want to become a parent. Yes, thank you so much డాక్టర్. అండ్ ఇప్పుడు డాక్టర్ హరి గారు, నాకు ఇంకొక డౌట్ ఉందండి. ఇప్పుడు ఇంతసేపు మనం రిలీజియస్ ఆస్పెక్ట్స్ గురించి మాట్లాడాం కదా, సో కల్చర్ ఆస్పెక్ట్స్ గురించి వస్తే చాలా మందికి ఒక డౌట్ ఏంటంటే మన ఇండియన్ ఫ్యామిలీస్ లో పిల్లల్ని వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ తో పడుకోబెడుతూ ఉంటారు.
సో కానీ అలా అమెరికా లాంటి దేశాల్లో వాళ్ళు ఒక సపరేట్ రూమ్ లో పడుకోబెట్టడం పిల్లల్ని అలా చేస్తూ ఉంటారు. ఈ రెండిట్లో ఏది కరెక్ట్? అలాగే మామూలుగా పిల్లల్ని ఇలా గ్రాండ్ పేరెంట్స్ తో అంకుల్స్ తో పడుకోబెట్టడం వల్ల ఇలా సెక్షువల్ అబ్యూస్ లాంటివి దానికి కారణాలు అవ్వచ్చా అని కూడా ఇంకొక డౌట్ అండి. యా, 2 థింగ్స్ ఉన్నాయి సబిహా ఇందులో. ఫస్ట్ సెక్షువల్ అబ్యూస్ అనేది సెకండ్ పార్ట్. ఫస్ట్ అసలు పడుకోబెట్టచ్చా గ్రాండ్ పేరెంట్స్ దగ్గర, అంకుల్స్ దగ్గర అనేది ఒక పార్ట్. వెస్ట్రన్ కంట్రీస్ ని గమనిస్తే వెస్ట్రన్ కంట్రీస్ లో కూడా అప్ టు 2-3 ఇయర్స్ కానీ, కొంతమంది 5 ఇయర్స్ వరకు కానీ పేరెంట్స్ తో కానీ వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ తో కానీ యూజువల్ గా పడుకుంటూ ఉంటారు పిల్లలు. సో ఇక్కడ కూడా సేమ్ కంటిన్యూ అవుతుంది. ఆఫ్టర్ 5 to 6 ఇయర్స్ వెస్ట్రన్ కంట్రీస్ లో గమనిస్తే చైల్డ్ ఇండిపెండెంట్ గా కనీసం కొంతవరకు బతకడం అనేది నేర్పిస్తారు. పడుకోవడము, తన వస్తువులన్నీ తను శుభ్రం చేసుకోవడము, ఎక్కడైనా సర్దుకోవడము, ఎవ్రీథింగ్ అన్ని చిల్డ్రన్ కి నేర్పిస్తుంటారు వెస్ట్రన్ కంట్రీస్ లో. ఇండియన్ కంట్రీస్ లో అంటే ఇండియా లాంటి కంట్రీస్ లో చిల్డ్రన్ ని డిపెండబుల్ చేస్తారు. అంటే చిల్డ్రన్ కావాలని పేరెంట్స్ దగ్గర కానీ, గ్రాండ్ పేరెంట్స్ దగ్గర కానీ, అంకుల్స్ దగ్గర కానీ పడుకుంటే ఓకే. మన వాళ్ళు ఏం చేస్తారంటే ఇట్స్ బికమ్ కంపల్షన్, నువ్వు ఒక్కటి పడుకోవాల్సిందే అని కంపల్సివ్ చేస్తారు. అంటే గుడ్ థింగ్స్ ఉన్నాయి, కొన్ని బ్యాడ్ థింగ్స్ కూడా ఉన్నాయి దీంట్లో. గుడ్ థింగ్స్ ఏంటంటే వాళ్ళు కొన్ని వాళ్ళ కల్చరల్ ఆస్పెక్ట్స్ ని, మోరల్ ఆస్పెక్ట్స్ ని కూడా వాళ్ళు కొంచెం మంచి చెప్పచ్చు. బట్ అట్ ది సేమ్ టైం వాళ్ళ బిలీఫ్ సిస్టమ్ ని కూడా చైల్డ్ మీద ఇంపోజ్ చేస్తారు. అది దట్ ఈస్ అ సెకండ్ పార్ట్. బట్ చిల్డ్రన్ ని ఎడ్యుకేట్ చేస్తే వాళ్ళు ఎక్కడ ఉన్నా కానీ సేఫ్ గా ఉంటారనేది నా ఒపీనియన్. లైక్ సెక్షువల్ అబ్యూస్ గురించి చూద్దాం. బ్యాడ్ టచ్ అంటే ఏంటి, గుడ్ టచ్ అంటే ఏంటి, ఎక్కడ ఎవరు తాకితే అది అలౌబుల్, పేరెంట్స్ ఎక్కడి వరకు తాకవచ్చు, ఒక ఏజ్ తర్వాత ఏం జరుగుతుంది. చైల్డ్ ని ఎడ్యుకేట్ చేస్తే ఎవరి దగ్గరైనా సేఫ్ గా ఉంటారేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే పర్టికులర్ పర్సన్ దగ్గర సేఫ్ అని చైల్డ్ అబ్యూస్ లో ఎక్కడా లేదు. ఎవరైనా ఇన్సిస్ట్ ఉండొచ్చు, సాడిజం ఉండొచ్చు, పిడోఫైల్ అయి ఉండొచ్చు, మన ఇంట్లోనే ఉండొచ్చు, మన బంధువుల్లో ఉండొచ్చు. అది మనం పర్టికులర్ గా వీళ్ళతో సేఫ్ అని చెప్పడానికి ఇప్పుడు లేదు. కాబట్టి చైల్డ్ ని ఎడ్యుకేట్ చేయడమే బెటర్ అనేది నా ఒపీనియన్. దీంట్లో కల్చరల్ డిఫరెన్సెస్ చాలా ఉంటాయి ఇండియన్ కంట్రీస్ కి, ఇండియా లాంటి కంట్రీస్ కి, అబ్రాడ్ కి. చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే డెన్మార్క్ లో ఉండే ఒక కపుల్ ఒకసారి యుఎస్ లో ఉన్నారు. వాళ్ళు ఒక రెస్టారెంట్ లో కాఫీ తాగడానికి వాళ్ళ 1 year బిలో 1 year ఐ మీన్ ఒక వాళ్ళ చిల్డ్రన్ ని ఆ కాఫీ షాప్ బయట పెట్టేసి వెళ్ళారు. అంటే వాళ్ళకి చైర్ అన్ని ఉంటాయి కదా చిన్నపిల్లలకి, కాఫీ షాప్స్ లో బయట పెట్టేసి వాళ్ళు లోపల కాఫీ తాగడానికి వెళ్ళారు. అది యుఎస్ కాబట్టి యాజ్ ఏ లీగల్ గ్రౌండ్స్ లో పేరెంట్స్ ని అరెస్ట్ చేశారు, చైల్డ్ ని కేర్ గా చూడట్లేదు అని. కానీ డెన్మార్క్ లో వాళ్ళ కల్చరల్ ఆస్పెక్ట్స్ ఏంటి అంటే వాళ్ళు కంజెస్టెడ్ ఎన్విరాన్మెంట్, అంటే ఎయిర్ కండిషనర్ ఎన్విరాన్మెంట్, ఇట్లా సఫకేటెడ్ ఎన్విరాన్మెంట్ లో పిల్లల్ని ఉంచకూడదు, వాళ్ళని ఫ్రీగా ఫ్రెష్ ఎయిర్ కి వదిలేసేయాలి. ఎందుకు అంటే అక్కడ చైల్డ్ అబ్డక్షన్ తక్కువ, చైల్డ్ ఎక్స్ప్లాయిటేషన్ కానీ, సెక్షువల్ అబ్యూస్ కానీ తక్కువ. సో కాబట్టి వాళ్ళు ఫ్రెష్ ఎయిర్ కి పిల్లల్ని పెట్టడం అక్కడ నార్మల్ కల్చర్. అది ఇక్కడ పిల్లల్ని అంటే చైల్డ్ ని కేర్ తీసుకోవడం అనేది అబ్నార్మల్, లీగల్ గా వీళ్ళు పనిషబుల్. సో డిఫరెంట్ కల్చర్స్, ఆ కల్చర్ కు ఒక రీజన్ తోనే వర్క్ అవుతున్నాయి. సో కల్చరల్ డిఫరెన్సెస్ అయితే వెస్ట్రన్ కంట్రీస్ కి, ఇండియా లాంటి కంట్రీస్ కి చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. బట్ ఏది కంప్లీట్ గా కరెక్ట్ అని చెప్పలేం, ఏది కంప్లీట్ గా తప్పని చెప్పలేం. బట్ చైల్డ్ ని ఎడ్యుకేట్ చేయడము, చైల్డ్ ని ఇండిపెండెంట్ గా ఉండేలాగా చేయడం అనేది అబ్సల్యూట్ గా కరెక్ట్ అని చెప్పుకోవచ్చు. లైక్ ఇంకొక ఎగ్జాంపుల్, యూజువల్ గా మీరు గమనించండి, హాస్టల్లో పెరిగిన పిల్లలు, అది ఆఫ్టర్ 5th క్లాస్ అవ్వచ్చు, 10th క్లాస్ అవ్వచ్చు, లేదా హోమ్ ఎన్విరాన్మెంట్ లో పెరిగిన పిల్లలు, వీళ్ళిద్దరిని గమనిస్తే హాస్టల్లో పెరిగిన పిల్లలు ఎక్కువ ఎక్స్ట్రోవర్ట్, అంటే వాళ్ళు షేర్ చేసుకుంటారు, కొంచెం స్ట్రెస్ ని తట్టుకోగలుగుతారు, ఇండిపెండెంట్ గా లైఫ్ ని లీడ్ చేయగలరు. హోమ్ ఎన్విరాన్మెంట్ మాత్రమే ఎక్కువగా పెరిగిన పిల్లలు వాళ్ళు ఇండిపెండెంట్ గా వెళ్ళాలంటే భయం. మేము మెడిసిన్ లో చేసేటప్పుడు కూడా మేము హాస్టల్లో ఉంటే మా ప్రొఫెసర్స్ వాళ్ళ పిల్లల్ని హాస్టల్కి పంపించేవాళ్ళు మాతో ఉండడానికి. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ షైనెస్ ఉండేది, ఈవెన్ వాళ్ళు 18-19 ఏజ్ వచ్చినా కానీ షైనెస్, ఎవరితో కలవలేకపోవడము, ఒంటరిగా ఉండడము, ఇవన్నీ ఉండేటివి. డాక్టర్స్ కాబట్టి వాళ్ళని గమనించి మాతో మింగిల్ అవ్వడానికి పంపించేవాళ్ళు. అంటే ఏమని అర్థం అంటే ఒక ఇండిపెండెంట్ థింకింగ్, ఇండిపెండెంట్ లైఫ్ ని చైల్డ్ కి చిన్నప్పటి నుంచే ఇవ్వకపోవడం వల్ల ఫ్యూచర్ లో కూడా దాని కాన్సిక్వెన్సెస్ ని చైల్డ్ ఖచ్చితంగా ఫేస్ చేయాల్సి వస్తుంది.
సో ఇండియా వెస్ట్రన్ కంట్రీస్ లో ఉండే మంచి పాయింట్స్ ని తీసుకుని చైల్డ్ ని ఎడ్యుకేట్ చేయడం అనేది సెక్షువల్ అబ్యూస్ విషయంలో బెటర్ అనేది నా ఒపీనియన్ సభ్య. ఓకే, సో అంటే ఎడ్యుకేట్ చేయడం అంటే సెక్స్ ఎడ్యుకేషన్ కూడా ఇంపార్టెంట్ అంటారా చైల్డ్ కి? అండ్ ఇలా గుడ్ టచ్, బ్యాడ్ టచ్. ఎస్ అది ఖచ్చితంగా ఎడ్యుకేట్ చేయాలి. లాస్ట్ టైం కూడా డిస్కస్ చేసింది ఏంటంటే సెక్స్ ని ఎడ్యుకేషన్ పక్కన పెట్టండి, లవ్ అంటేనే బూత్ గా తీసుకున్న కంట్రీస్ లో సెక్స్ ని ఎడ్యుకేట్ చేయడం అనేది చాలా కొత్త విషయం వాళ్ళకి. ఈవెన్ మీరు పేరెంటింగ్ లో సెక్స్ అనేది ఎడ్యుకేట్ చేయరు. అగైన్ స్కూల్ కి వెళ్తే స్కూల్లో కూడా ఎక్కడ ఎడ్యుకేట్ చేయరు. సో సెక్స్ అనేది చైల్డ్ కి అన్ఎక్స్ప్లోరింగ్ పార్ట్. ఈ ఎక్స్ప్లోరింగ్ పార్ట్ అంటే అన్ఎక్స్ప్లోరింగ్ థింగ్స్ వల్ల చాలా కాన్సిక్వెన్సెస్ ఉంటాయి. సొసైటీలో చాలా చూస్తున్నవన్నీ ఈ ఎడ్యుకేషన్ లేక వచ్చినట్టువే. బట్ ఇప్పటికీ కూడా గవర్నమెంట్ కానీ, సొసైటీ కానీ, ఈవెన్ పేరెంట్స్ కానీ దీన్ని షేర్ చేయడానికి, అవేర్నెస్ చైల్డ్ కి ఇవ్వడానికి రెడీగా లేరు. ఇట్స్ ఎ సాడ్ థింగ్. ఓకే, ఇన్ కేస్ మనం అవేర్నెస్ క్రియేట్ చేయగలిగితే సెక్స్ ఎడ్యుకేషన్ గురించి, గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి, వాళ్ళు చెప్పేది ఏంటంటే పేరెంట్స్ ఆర్ అపోజ్ చేసే వాళ్ళు ఇలా ఇప్పుడే చెప్పడం వల్ల కిడ్ ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఒక బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్ లో వెళ్ళడం జరుగుతుందని. సో నిజంగా అలా అవుతుందా, లేకపోతే అవేర్నెస్ వల్ల హీ విల్ బి ఎ బెటర్ పర్సన్ అంటారా? అంటే బేసికల్ గా ఐ విల్ జస్ట్ ఇంటరప్ట్ హియర్. యా షూర్. టచ్, బ్యాడ్ టచ్ అనేది ఏమవుతుందంటే, నేను ఒకసారి ఐ వాజ్ విత్ మై ఫ్రెండ్. మా ఫ్రెండ్ తో ఉన్నప్పుడు ఈవినింగ్ పూట వాడు బాబుని తీసుకొచ్చాడు, జస్ట్ ఫర్ బయటకు ఊరిని సరదాగా తీసుకెళ్తానికి. సో బాబుని తీసుకురాగానే మా ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో దే ఆర్ ఇమీడియట్లీ హ్యావ్ గాన్ టువర్డ్స్ ద చైల్డ్ అండ్ గ్రాబ్ ద చైల్డ్ అండ్ బాబుని ఎత్తుకుని వాళ్ళు ఆడేస్తానికి ప్రయత్నం చేస్తున్నారు. వేరాజ్ వాడు రెడీగా లేడు, ఈస్ క్రయింగ్. వాళ్ళు ఈయన్ని తీసుకుంటూ మొదలు పెట్టేసరికి ఏడుస్తున్నాడు. దట్ మీన్స్ చైల్డ్ ఈజ్ రిఫ్యూజింగ్ to go towards the stranger even though he might be the friend of his father. అంటే చైల్డ్, ఇందాక డాక్టర్ హరి గా చెప్పినట్టు, చైల్డ్ ఈజ్ టెస్టింగ్ వెదర్ దిస్ పర్సన్ ఈజ్ గుడ్ ఆర్ నాట్. ఈవెన్ దో హీ మైట్ బి హిస్ ఫాదర్స్ ఫ్రెండ్, హీ ఈజ్ నాట్ రెడీ టు గో, హీ ఈజ్ జస్ట్ వెయిటింగ్. సో ఏం చేయాలి జనరల్ గా? ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ అదర్స్ to go down towards the child and talk to him. And if the child గనక అలౌ చేస్తేనే అప్పుడు నువ్వు వెళ్ళి వాడిని పట్టుకోవచ్చు వాళ్ళని. సో ఇన్ దిస్ వే చైల్డ్ విల్ హీ హిమ్సెల్ఫ్ వాళ్ళంతటా వాళ్ళే తెలుసుకుంటా ఉంటారు ఏమని, ఏది గుడ్ టచ్, ఏది బ్యాడ్ టచ్. బిఫోర్ మీరు అన్నట్టుగా, బిఫోర్ హీ డెవలప్స్ ఎనీ కైండ్ ఆఫ్ థింకింగ్, ఆలోచన విధానం అనేది డెవలప్ కాకముందులే వీళ్ళు గనక ఈ విషయాలు చెప్తూ ఉంటే గనక, దెన్ దేర్ మైట్ అరైజ్ అన్ అన్నెసరీ క్యూరియాసిటీ. ఐఎమ్ నాట్ వెరీ మచ్ షూర్ అబౌట్ దిస్. కానీ వెన్ ద చైల్డ్ ఈజ్ రెసిస్టింగ్ టు గో టువర్డ్స్ ఎ స్ట్రేంజర్, పేరెంట్స్ షుడ్ టేక్ ఎ స్టాండ్ టువర్డ్స్ ద చైల్డ్. అవును, అబ్బాయి నీ దగ్గర రావడానికి ఇష్టపడట్లేదు, వదిలే అని చెప్పేసి పేరెంట్స్ షుడ్ స్టాండ్ ఫర్మ్ టు ద చైల్డ్స్ డెసిషన్. ఆ విధంగా the child, he might himself develop a mindset and can identify what is good touch and what is bad touch. So this is how you can help the child to develop his own mindset. So Hari. Yeah, Sabina. మీరు చిన్నపిల్లని చూస్తుంటారు సరిగా. చిన్నపిల్లని ఎప్పుడైనా ఒక 10 మందిని గ్యాదర్ చేసినప్పుడు మీ చేతిలో ఏదైనా ఒక చాక్లెట్ పెట్టి అందరికి చూపించండి, క్యూరియాసిటీ చూపిస్తారా? ఈ పామ్ ని ఓపెన్ చేసి లోపల చాక్లెట్ చూపిస్తే క్యూరియాసిటీ చూపిస్తారా? దేనికి ఎక్కువ క్యూరియాసిటీ ఉంది? చిల్డ్రన్ కి ఎప్పుడైనా సరే, చిల్డ్రన్ కని కాదు, మన ఎవరికైనా సరే, చిల్డ్రన్ కి ఎక్కువ హిడెన్ థింగ్స్ గురించి ఎక్కువ క్యూరియాసిటీ ఉంటుంది. ఓపెన్ థింగ్స్ ఓపెన్ థింగ్ ఎందుకు ఉంటుంది? ఉండదు, వెరీ లిమిటెడ్ గా ఉంటుంది. ప్లస్ అటువంటి ఏమంటారు ప్లెజర్ కోసం కూడా వెళ్ళరు. సో క్యూరియాసిటీని క్రియేట్ చేయడము, దాచిపెట్టడము, అదేంటో ఉంది, అది ఏంటో మంచో చెడో ఏది తెలియదు, అది ఏంటో ఉంది, దాని గురించి మాట్లాడకూడదు, దాని గురించి ఏం డిస్కస్ చేయకూడదు అనడం వల్ల చైల్డ్ ఎక్సెసివ్ క్యూరియాసిటీ చూపిస్తాడు. సే ఫర్ ఎగ్జాంపుల్, ఇది అనదర్ టాపిక్ లో చెప్దాం అనుకున్నా, ఇక్కడ వచ్చింది కాబట్టి ఐ విల్ కంటిన్యూ.
రీసెంట్ గా ఒక ఒక మిడిల్ క్లాస్ లో వచ్చిన ఒక కల్చర్ ఏంటంటే, వాళ్ళకి టైం సరిపోక, వాళ్ళు పిల్లలతో గడిపే టైం ఎక్కువ లేక, వాళ్ళు పిల్లలకి ఎక్స్పెన్సివ్ థింగ్స్ కానీ, లేక పిల్లలు ఏదన్నా కావాలి అంటే అంతకు మించి ఏదైనా ఇవ్వడం వల్ల పిల్లల్ని phones మేము ఎక్కువ ఇవ్వడం. ఎస్, పిల్లల్ని ఎక్కువ ప్రేమిస్తున్నాము అని చిన్న పిల్లలు అనుకుంటారని వీళ్ళు అనుకుంటుంటారు. సో చిల్డ్రన్ ఏదైనా వీడియో గేమ్ తీసి ఇవ్వు, లేకుంటే ఏదైనా మూవీ తీసుకెళ్ళు అంటే వాళ్ళు దానికి ఇంకా ఎక్కువ చేస్తుంటారు. దాంట్లో పార్టే 11-12 ఇయర్స్ కి ఇప్పుడు దాదాపు మిడిల్ అండ్ అబోవ్ మిడిల్ క్లాస్ ఇంకా పైన ఉండే ప్రతి ఒక్కరికి మొబైల్ ఫోన్ ఉంది. మొబైల్ ఫోన్ ఇచ్చే ముందు పేరెంటింగ్ ని, అంటే నా పర్సనల్ ఒపీనియన్ ప్రకారం లీగలైజ్ చేసి పేరెంటింగ్ దగ్గర సిగ్నేచర్ తీసుకోవాలి. ఎందుకు తీసుకోవాలి అంటే, దాని మీద మానిటరింగ్ పేరెంట్ ఉండాలి. పేరెంట్స్ ముందే మొబైల్ ఫోన్ యూజ్ చేయాలి. సోషల్ నెట్వర్కింగ్ వెబ్సైట్స్ లో కూడా మానిటరింగ్ ఉండాలి. ఎవ్రీథింగ్ టైం లిమిటెడ్ ఉండాలి. ఇవన్నీ ఏవి చేయని పేరెంట్ చైల్డ్ ని లిటరల్ గా అబ్యూజ్ చేసినట్లే. ఎలాంటి అబ్యూజ్ అంటే, ఇప్పుడు ఎక్కువ అబ్యూజ్ ఏంటి అంటే సెక్షువల్ అబ్యూజ్ ఎక్కువ. అంటే మోటివేట్ చేసే ఫ్యాక్టర్స్ చాలా ఇంపార్టెంట్. చైల్డ్ ని మోటివేట్ చేసే ఫ్యాక్టర్స్, ఫర్ ఎగ్జాంపుల్ 11-12 ఇయర్స్ ఒక అమ్మాయికి కానీ అబ్బాయి కానీ ఒక మొబైల్ ఫోన్ ఇచ్చాము. ఆ మొబైల్ ఫోన్ లో ఏం వెతుకుతాడు? కొన్ని రోజులు గేమ్స్ వెతుకుతాడు, కొన్ని రోజుల తర్వాత అతనికి ఏది హిడెన్ థింగ్ ఉందో దాని గురించి వెతుకుతాడు. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ పోర్నోగ్రఫీ వైపే వెళ్తున్నారు. పోర్నోగ్రఫీ ఓపెన్ చేస్తాడు, నెక్స్ట్ పిల్లల్లో పోర్నోగ్రఫీని షేర్ చేసుకుంటున్నారు. నాకు ఒక 2-3 పేషెంట్స్ ఉన్నారు. వాళ్ళ ఎగ్జాంపుల్స్ చెప్తాను. 15 years ఓల్డ్ చైల్డ్ తీసుకొచ్చారు. తను ఇన్స్టాగ్రామ్ లో ఎవరితోనో చాట్ చేస్తుంది, అది మాకు తెలిసింది. తర్వాత మేము కొట్టిన తర్వాత నుంచి షీఈస్ బికమ్ డల్, థ్రెటన్ చేస్తుంది చనిపోతాను అని, సరిగ్గా నిద్రపోవట్లేదు, ఆల్రెడీ ఒకసారి ఆల్అౌట్ తీసుకుని తాగబోయింది, అటెంప్ట్ చేసింది అని తీసుకొచ్చారు. హిస్టరీలోకి వెళ్తే అట్ ది ఏజ్ ఆఫ్ 11 అమ్మాయికి ఐఫోన్ కొనిచ్చారు. ఇంకా పక్కన వాళ్ళ హిస్టరీ, వాళ్ళ రిలేటివ్స్, ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ చెప్పేది ఏంటంటే, వాళ్ళ ముందు పేరెంట్స్ కూడా సెడ్యూసింగ్ బిహేవియర్, అంటే వాళ్ళిద్దరు సెడ్యూస్ చేసుకోవడము, రొమాంటిక్ గా ఉండడము, సో ఇన్స్టిగేటింగ్, అంటే చిల్డ్రన్ ని ప్రొవోకింగ్ లాగా. అట్ ది సేమ్ టైం ఆ అమ్మాయి పీర్ గ్రూప్ లో, ఆ చైల్డ్ పీర్ గ్రూప్ లో అందరూ పార్నోగ్రఫీని షేర్ చేసుకుంటున్నారు, అందరు కలిసి చూస్తున్నారు మొబైల్లో. నెక్స్ట్ ఏం చేశారు వాళ్ళు? సోషల్ నెట్వర్కింగ్ వెబ్సైట్స్ లో లాగిన్ అయ్యారు. సో దాంట్లో ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అన్ని లాగిన్ అయిన తర్వాత నోన్ ఫ్రెండ్స్ ఫస్ట్ దాంట్లో చాట్ చేసుకుంటున్నారు. 1 month 2 months తర్వాత అన్నోన్ ఫ్రెండ్స్ తో చాట్ చేయాలనిపించింది. సో అన్నోన్ ఫ్రెండ్స్ తో చాట్ చేయడం మొదలు పెట్టారు. ద షేరింగ్ దేర్ పిక్స్, అంటే వాళ్ళ పిక్స్ పంపించడం మొదలు పెట్టారు. అటు పక్కుండే వాళ్ళలో ఒక 10 members లో ఒకడన్నా సెక్షువల్ ఇన్స్టింక్ట్ తో ఉంటాడు డెఫినెట్ గా. సో వాళ్ళు ఏం చేశారు? వాటిని న్యూడ్ పిక్చర్స్ తో ఇవి పబ్లిక్ డొమైన్స్ లో పెడతాము, లేకుంటే ఎక్కడైనా సోషల్ నెట్వర్కింగ్ లో పెడతాము అని చెప్పి వీళ్ళని బెదిరించడం వల్ల ఆ రోజు నుంచి ఈ అమ్మాయి ఆ అబ్బాయి ఎక్కడ పిలిస్తే అక్కడికి వెళ్తుంది. అట్ ది ఏజ్ ఆఫ్ 13 షీ స్టార్టెడ్ ఫిజికల్ కాంటాక్ట్, అంటే ఫిజికల్ కాంటాక్ట్ స్టార్ట్ అయ్యి 2.5 years కంటిన్యూస్ గా వెళ్తుంది. ఎప్పుడు పిలిస్తే అప్పుడు కంటిన్యూస్ గా బ్లాక్మెయిల్ చేస్తున్నాడు, ఈ అమ్మాయి వెళ్తుంది. ఎంత హై రిస్క్ బిహేవియర్ అంటే, ఈ అమ్మాయి చివరికి హోటల్స్ కానీ ఇంకా వేరే ఏ ప్లేస్ కి రమ్మంటే ఆ ప్లేస్ కి వెళ్తుంది. అంటే వెరీ హై రిస్క్ బిహేవియర్. అంటే వాళ్ళు కూల్ డ్రింక్స్, కొంతమంది అమ్మాయిలకైతే వాళ్ళు కూల్ డ్రింక్స్ ఇచ్చి, వాళ్ళు ఆ అమ్మాయి చెప్పడం ప్రకారం నన్ను ఇంకొక 2-3 కూడా సెక్షువల్ గా నన్ను చేసినట్లు అనిపించింది అని ఒక పేషెంట్ చెప్తుంది. అంటే వాళ్ళు ఎట్లాంటి పరిస్థితుల్లోకి పేరెంట్స్ తోసేస్తున్నారు వాళ్ళని. చైల్డ్ నీతో చెప్పుకోలేకపోతుంది ఇది జరిగిందని, చైల్డ్ చెప్పుకోవడానికి నువ్వు టైం ఇవ్వవు, అవకాశం ఇవ్వవు. చైల్డ్ చేతిలో మటుకు ప్రొవోకేటింగ్ ఫ్యాక్టర్ ఒకటి మొబైల్ ఫోన్ పెట్టావు. సో ఇవన్నీ పార్ట్, ఇందాక రిలీజియన్ కూడా చిల్డ్రన్ ఎట్లా కాపాడాలి అన్నారు కదా. నా పర్సనల్ ఒపీనియన్ ఏంటి అంటే, వీటన్నిటిని అట్ ది ఏజ్ ఆఫ్ 18 వరకు ఆల్మోస్ట్ వీటిని బ్యాన్ చేయడం బెటర్. ఎందుకు బ్యాన్ చేయాలంటే, చిల్డ్రన్ కి ఎక్కడ ఫ్రీడమ్ ఉంటుంది? కాన్స్టిట్యూషన్ ఏమి ఇచ్చింది? రిలీజియస్ ఫ్రీడమ్ ఇచ్చింది. ఇక్కడ చిల్డ్రన్ కి రిలీజియస్ ఫ్రీడమ్ ఎక్కడుంది? తల్లిదండ్రులు చెప్పిన రిలీజియన్ ఫాలో అవ్వాల్సిందే, వాళ్ళ రిచువల్స్ అన్ని ఫాలో అవ్వాల్సిందే. ఎక్కడ ఫ్రీడమ్ వస్తుంది? దెర్ ఇస్ నో ఫ్రీడమ్. దీన్ని లీగల్ గా కూడా ఫైట్ చేయాలనే ఆలోచన కూడా ఒకటి ఆలోచన కూడా ఉంది నాకు. ఎందుకంటే చిల్డ్రన్ ని వదిలేసేయండి, లెట్ దెమ్, పెరుగుతాడు. అట్ ది ఏజ్ ఆఫ్ 18 తర్వాత దే విల్ డిసైడ్ ఎటు వెళ్ళాలి అనేది.
సేమ్ మొబైల్ ఫోన్ కూడా వస్తుంది. ఎందుకు మొబైల్ ఫోన్ అంటే లీగల్లీ యాక్సెప్టెడ్ కొన్ని డ్రగ్స్ ఉన్నాయి, లైక్ ఆల్కహాల్, నికోటిన్. ఇల్లీగల్ డ్రగ్స్ కూడా ఉన్నాయి, లైక్ కెనాబిస్, గంజాయి ఇట్లాంటివి. ఇప్పుడు లీగల్లీ యాక్సెప్టబుల్ వన్ ఆఫ్ ద డ్రగ్ కింద మొబైల్ ఫోన్ ను కూడా మనము యాక్సెప్ట్ చేయాల్సిన టైం వచ్చింది. ఎందుకు అంటే మనకు చిన్నపిల్లలకి ముందు మెదడు, ఫ్రంట్ ఉండే మెదడు అట్ ద ఏజ్ ఆఫ్ 20 వరకు ఫుల్లీ డెవలప్ అవ్వదు. కంట్రోల్ సెంటర్ అనేది ఫుల్లీ డెవలప్ అవ్వదు, అంటే దేని మీద కంట్రోల్ ఉండదు. లైక్ ఆల్కహాల్ తీసుకుంటే ఆల్కహాల్ ని స్టాప్ చేయాలి అనే ఆల్కహాల్ మీద ఉండే కంట్రోల్ ఉండదు, లైక్ సిగరెట్స్. సో మొబైల్ మీద కూడా కంట్రోల్ అనేది చిన్నపిల్లలకి ఉండదు. సో కంటిన్యూస్ గా అడిక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఈ అడిక్షన్ లో ఏమైనా జరగచ్చు. ఇప్పుడు పబ్జి డెత్స్ చూసాము, పబ్జి వల్ల జరిగే అబ్యూస్ చూసాము, హోమిసైడ్స్ చూసాము, ఈ సెక్షువల్ ఎక్స్ప్లాయిటేషన్ సోషల్ నెట్వర్కింగ్ వెబ్సైట్స్ లో చూసాము. సో ఇవన్నీ వాళ్ళ కంట్రోల్లో లేనిటివి. చైల్డ్ కు తెలియదు అది నాకు కంట్రోల్ ఉంది అనుకుంటాడు, కానీ చైల్డ్ కి ఎప్పుడు కంట్రోల్ ఉండదు. చైల్డ్ కి తెలియదు అది, చైల్డ్ కి తెలియదు, వాళ్ళ పేరెంట్స్ కు కూడా తెలియదు. సో ఓవరాల్ గా దీని అన్నిటికీ నేను ఎప్పటి నుంచో దీన్ని ఎట్లా బయటకు తీసుకోవాలనే దానికి నా ఒపీనియన్, నా చాయిస్ ఏంటి అంటే పేరెంట్స్ కి డెలివరీ టైం వరకు, అంటే ఫస్ట్ 9 months ఏదైతే ఉంటుందో 9 months లో పేరెంటింగ్ గురించి, ఫస్ట్ 5 years ఆఫ్ పేరెంటింగ్ గురించి ఒక 5 modular క్లాసెస్ అటెండ్ అయితే ఒక సర్టిఫికెట్ ఇస్తే దెన్ బర్త్ సర్టిఫికెట్ అనేది రిజిస్టర్ చేస్తారు అని మనము ఒక రిస్ట్రిక్షన్ పెట్టాల్సిన టైం వచ్చింది. అట్ ది సేమ్ టైం ఆఫ్టర్ 5 years పిల్లలకి స్కూల్ అడ్మిషన్ లోకి వెళ్ళాలి అంటే నువ్వు నెక్స్ట్ 10 years పేరెంటింగ్ గురించి నువ్వు క్లాసెస్ అటెండ్ అయితేనే నేను అడ్మిషన్ ఇస్తాను అనే ఒక రిస్ట్రిక్షన్ తీసుకురావాల్సిన నీడ్ ఉందేమో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే అదర్వైజ్ మనం వీళ్ళందరినీ ఎట్లా ఎడ్యుకేట్ చేయగలం ఒకేసారి? ఎప్పటికీ ఎడ్యుకేట్ చేయలేం. మనకి నెట్వర్క్ ఉంది, ఆశా వర్కర్స్ దగ్గర నుంచి, ఏఎన్ఎం దగ్గర నుంచి, మెడికల్ ఆఫీసర్స్ దగ్గర నుంచి అందరూ ఉన్నారు. ఈ సిస్టమ్ ని, ఈ నెట్వర్క్ ని యూజ్ చేసుకొని మనం గ్రామాల దగ్గర నుంచి సిటీస్ వరకు ప్రతి ఒక్కరిని పేరెంటింగ్ గురించి ఎడ్యుకేట్ చేయొచ్చేమో అని నా ఒపీనియన్. సబిహా, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. థ్యాంక్ యూ డాక్టర్ హరి అండ్ డాక్టర్ ఆరోగ్య. మాకు చాలా మంచి పాయింట్స్ చెప్పారు. అండ్ ఫైనలీ 18 years వరకు ఏ రిలీజియన్ ని వాళ్ళ కిడ్స్ మీద రుద్దకుండా వాళ్ళకు ఒక ఐడియా వచ్చిన తర్వాత వీ హ్యావ్ టు గివ్ దెమ్ అ చాయిస్ అని చెప్పారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ టైంని, ఇంత వాల్యుబుల్ టైంని మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే మీరు గనక చైల్డ్ లైన్ నెంబర్ కి ఏదైనా ప్రాబ్లం ఉంటే కాల్ చేయాలనుకుంటే 1098 అండి. ఓకే, థ్యాంక్ యూ.